సో ఆటోఫిల్ అయిపోయింది. హైలైట్ సేల్ రూల్స్. సో ఈ కండిషన్ ఫార్మాటింగ్ చెప్తాను. కండిషన్ ఫార్మాటింగ్ చూసాం. ఓకే అండి, ఇవాళ కండిషన్ ఫార్మాటింగ్ చెప్తాను. ఫస్ట్ పివట్ టేబుల్స్ ఉంటుంది కదా, పైవట్ టేబుల్ అని చెప్పేసి అంటారు. పైవట్ టేబుల్ గురించి అయితే ఇవాళ చెప్తాను. దాని తర్వాత ఇది కూడా ఒక 2 టాపిక్ చెప్తాను. ఈ 10 టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. హైలైట్ సేల్స్ రూల్స్. ఓకే, ఇప్పుడు పైవట్ టేబుల్ గురించి చూద్దామండి. ఓకే, అందరు జాయిన్ అయ్యారా? ఓకే, ఓకే, ఇవాళ మనం పైవట్ టేబుల్ గురించి చూద్దామండి. వినిపిస్తుంది కదా? హలో, వాయిస్ వినిపిస్తుందండి? షేర్ అవుతుందా స్క్రీన్? రైట్. సో ఇవాళ మనం పైవట్ టేబుల్ గురించి చూద్దాము. సో పైవట్ టేబుల్లో పైవట్ టేబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా డేటా ఉందనుకోండి, ఆ డేటాని మనం సమ్మరైజ్ చేసి మనకు కావాల్సిన విధంగా ఒక సమ్మరైజ్ వాల్యూ అయితే తీసుకోవచ్చు. అండ్ ఒక చార్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ ఒక విజువలైజేషన్ ఎలా అంటే ఒక చార్ట్స్ రూపంలో కానీ ఇంకా బార్ చార్ట్స్, ఇంకా కొంచెం అంటే ఒక బిజినెస్కి మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి అనుగుణంగా మనము పైవట్ టేబుల్తోని డేటాను అయితే మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక డేటా ఉంది. డేటా ఎలా ఉందంటే, ప్లాన్ నేమ్ అంటే ఏరియా అనుకుందాం, ఏరియా నేమ్ అనుకుందాం. సో ఒక్కొక్క ఏరియాలో ఒక ప్రొడక్ట్స్ అనుకుందాం, ఫ్రూట్స్ అనుకుందాం. ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఫ్రూట్స్ అనేది ఒక బిజినెస్, మన ఫ్రూట్స్ బిజినెస్ అనుకుందాం. ఫ్రూట్ బిజినెస్ అన్నప్పుడు ఒక్కొక్క ఏరియాలో వాటి సేల్ ఇలా ఉందన్నమాట. టార్గెట్ ఉంటుంది. సో సేల్ ఇలా ఉంది అంటే ఏరియా బంజారా ఆప్సిగూడ. సో బంజారాలో బనానా టార్గెట్ వచ్చేసి 24,000 పర్ డే చేయాలని, డే వైజ్గా అనుకోండి ఇదంతా. సో అయితే ఇప్పుడు 24,000 పర్ డే ఉన్నది, సేల్ వచ్చేసి 34,000 అలా అయిందనమాట. ఇలా అనమాట, మొత్తం డేటా మొత్తం ఇలా ఉంది. సో ఇప్పుడు మనకి బనానా సేల్ మొత్తం ఎంత అని అంటే, నేను ఏం చేయాలి, ఇక్కడ దీనికి ఫిల్టర్ ఇచ్చేసి, సో ఇక్కడ బనానా సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ సేల్ మొత్తం చూడాలంటే ఇలా చూడాల్సి వస్తుంది. అంటే ఇట్లా చూడడం వల్ల అంత ఈజీగా ఉండదు కదా. ఒక డేటా ఉంది, డైలీ మనం సేల్ చేస్తున్నారు వాళ్ళు, ఈ టార్గెట్ లేదనుకోండి, ఒక పని చేయండి. సో ఏరియా ఉంది, డేట్ వైజ్గా వాళ్ళు సేల్ చేసిన డేటా వేస్తున్నారు ఇక్కడ డేట్ వేసేసి. సో డే వైజ్గా వాళ్ళు బంజారాలో ఈరోజు 17th రోజు బంజారాలో బనానా సేల్ వచ్చేసి 34,000 అయిందని చెప్పేసి వేశారనమాట. సేమ్ అదేవిధంగా 18th రోజు వచ్చేసి బంజారాలో యాపిల్ సేల్ 34,000 అనేది ఇలా డే వైజ్గా వేస్తున్నారు అనమాట, సేల్ వేస్తున్నారు. సో కాకపోతే మనం మంత్ ఎండ్ వచ్చే వరకు ఏదైతే మన వీళ్ళు ఎక్కడెక్కడైతే మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ కలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఒక ఫ్రూట్ బిజినెస్ ఉంది అనుకుందాం. సో మన ఫ్రూట్ బిజినెస్ ఉంటే, సో ఈ ఏరియాలో మనం ఒక ఏజెంట్స్ని పెట్టాము. ఏజెంట్స్ పెడితే వాళ్ళు డే వైజ్గా ఇలా సేల్ చేస్తున్నారు. బంజారాలో ఒక అతను బనానా సేల్ వచ్చేసి 34,000, బంజారాలో యాపిల్ సేల్ వచ్చేసి 34,000, అప్సిగూడలో 15,000 బనానాది అని చెప్పేసి ఇలా ఇచ్చారనమాట. సో అప్పుడు మనము మంత్ రాగానే మనం మొత్తం మనీ కలెక్ట్ చేసుకోవాలి. సో ఎంత కలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఏరియా వైజ్గా ఒక్కొక్క పర్సన్ ఉంది అనుకుందాం. సో బంజారా నుంచి ఎంత కలెక్ట్ చేసుకోవాలి. సో బంజారా నుంచి ఎంత కలెక్ట్ చేసుకోవాలంటే, నేను బంజారా సెలెక్ట్ చేసుకొని ఇలా అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే టోటల్ వచ్చేసి 4,29,808. సో ఇలా ప్రతి ఒక్కటి ఇలా ఒక్కొక్కటి బంజారా ఒకటి, హబ్సిగూడ ఒకటి, ఇలా ఫిల్టర్ పెట్టుకుంటూ వెళ్ళాలంటే కొంచెం అంత ఈజీగా కరెక్ట్గా ఉండదు కదా. ఒకవేళ హ్యూజ్ డేటా ఉందనుకో, మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఒకటి ఇక్కడ ఓన్లీ కొన్నే ఉన్నాయి. సో కొన్ని ఏరియాసే ఉన్నాయి, ఒక 100 అబోవ్ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్కటి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఇది ఇక్కడ రావాలని చెప్పేసి ఉంటే అంత ఈజీగా ఉండదు కదా. సో దానికోసం మనము ఒక సమ్మరైజ్ కావాలి. అంటే మనకు ఏరియా వైజ్గా టోటల్ సేల్ ఎంతో కావాలి.
అలాంటప్పుడు కూడా మనం పైవట్ టేబుల్ చేయొచ్చు అనమాట. సో ఆ పైవట్ టేబుల్ గురించి ఫస్ట్ మనం ఇది డేటా ఉంది కదా, సో ఏరియా వైజ్గా, డేట్ వైజ్గా, ఏరియా వైజ్గా, ఫ్రూట్ వైజ్గా సేల్ ఇది. సో ఇప్పుడు దీన్ని పైవట్ టేబుల్ చేద్దాం మనం. పైవట్ టేబుల్ చేయాలంటే ఇన్సర్ట్కి వెళ్ళండి. సో ఇన్సర్ట్కి వెళ్ళేసి ఇన్సర్ట్కి ఇక్కడ పైవట్ టేబుల్ ఉంటుంది. సో పైవట్ టేబుల్ క్లిక్ చేసి ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఒక బాక్స్ అయితే వస్తుంది. సో బాక్స్ వచ్చిన తర్వాత ఈ టేబుల్ ఆర్ రేంజ్లో ఇదంతా డేటా మొత్తం ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి ఈ టేబుల్ అండ్ రేంజ్లో. సో A2 to D61 మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం డేటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడుగుతుంది న్యూ వర్క్ షీట్లోనా వేరే వర్క్ షీట్లోనా ఇది ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లోనేనా అని చెప్పేసి అడుగుతుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో ఉంది. సో నాకు న్యూ షీట్లో కావాలంటే న్యూ షీట్లో పెట్టవచ్చు. బట్ ఇక్కడ మనకి డేటా పక్కనే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లోనే ఆ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది అవసరం లేదు, ఇది తర్వాత ఉంటుంది. సో జస్ట్ ఓకే కొట్టండి. ఓకే కొడితే మనకి ఒక బాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఫీల్డ్స్ వస్తాయి. అంటే మనం ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఈ డేట్ కానీ ఏరియా కానీ వీటిని ఫీల్డ్స్ అంటారు. దాంట్లో ఫ్రూట్స్ సేల్ ఈ హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫీల్డ్స్ అనమాట. సో ఇక్కడ డేట్, ఏరియా, ఫ్రూట్స్, సేల్, ఓకేనా. సో ఈ ఫీల్డ్స్ని ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, ఫిల్టర్ కానీ కాలమ్స్ కానీ రోస్ కానీ వాల్యూస్ కానీ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లో మనము వేసేసి మనకు రిక్వైర్మెంట్ మనకి అనుగుణమైన మనకు కావాల్సిన సమ్మరీ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇప్పుడు సేల్ అయితే ఉందనుకోండి, సేల్స్ అట్లాంటి వాల్యూస్ అన్నీ కూడా మనం వాల్యూస్లో వేస్తాం అనమాట. అంటే ఇది వాల్యూ నెంబర్స్ కదా వాల్యూస్. సో అందుకని చెప్పేసి సేల్ అనేది నేను వాల్యూస్లో వేస్తున్నాను. సో టోటల్ సేల్ వస్తుంది ఇక్కడ. నేను సేల్ ఇక్కడ వేయగానే టోటల్ సేల్ 1,63,46,000 సారీ 16,34,602 కదా, 16,34,602 వచ్చింది. సో కాకపోతే నాకేం కావాలి, ఏరియా వైజ్గా సేల్ అనేది డివైడ్ కావాలి. సో ఏరియా అనేది మనము రోస్లో వేయచ్చు అనమాట. రోస్లో వేస్తే ఇలా వస్తుంది చూడండి. ఏరియా అనేది తీసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ వేసేసిన చూడండి. ఇప్పుడు మనకి బంజారా అనేది 4,29,808, ఆప్సిగూడ అనేది 4,14,000. ఈ విధంగా మనం ఈజీగా ఇప్పుడు సమ్మరైజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 100 స్టోర్స్ 100 ఏరియాస్ ఉన్నా కానీ 100 ఏరియాస్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి ఏరియా వైజ్గా సమ్మరీ ఎంతైతే ఉందో సమ్మరీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈజీగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు మనీ. అంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి ఏదైతే ఏజెంట్ ఉన్నాడో అతని దగ్గర నుంచి 4,29,808 రావాలి. సో టోటల్ వచ్చేసి మనకి 1,16,34,602 రావాలి. సో ఒక్కొక్క ఏరియా నుంచి ఇంత అమౌంట్ రావాలని చెప్పేసి మనకి సమ్మరీ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రైవేట్ టేబుల్లో సమ్మరీ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇంకా నాకు ఒకవేళ ఏరియా వైజ్ కాదు, నాకు ఇప్పుడు ఫ్రూట్స్ వైజ్గా నాకు కావాలి. ఫ్రూట్స్ వైజ్గా ఎలా అంటే ఈ ఫ్రూట్స్ ఎంత సేల్ అయినాయో దాన్ని బట్టి నేను అమౌంట్ తీసుకుంటాను. అండ్ ఇంకోటి మళ్ళీ నేను నెక్స్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ ఫ్రూట్స్ పైన ఎంత సేల్ అయినాయి దాని మీద మళ్ళీ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఏరియాని తీసేసి ఫ్రూట్స్ కూడా రోజ్లో వేయచ్చు. రోజ్లో వేసినప్పుడు సో ఆపిల్ ఎంత సేల్ అవుతుంది, సో ఆపిల్ అనేది 4,78,775. సో ఇలా మనం 4,91,000 బనానా ఎంత సేల్ అవుతుంది, ఆరెంజ్ ఎంత సేల్ అవుతుంది, సో టోటల్ ఎంత సేల్ అయిందో, సో ఆపిల్ ఇంత, బనానా ఇంత, ఆరెంజ్ ఇంత అని తెలుస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చో కూడా చూడొచ్చు కదా, అలా అనమాట ఒక సమ్మరీ. సో నాకు ఆపిల్ కరెక్టే, ఆపిల్ ఏరియాలో ఎంత సేల్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చింది మనకి. ఏరియా వైజ్గా ఎంత సేల్ అవుతుంది వచ్చింది, మనకి ఫ్రూట్స్ వైజ్ కూడా ఎంత సేల్ అవుతుంది అనేది మనం ఒక్కొక్కటి ట్రాక్ చేసి చూసుకున్నాం. ఓకే, ఏరియా వైజ్గా ఏరియా తీసేసి ఫ్రూట్స్ వైజ్ కూడా చూసాం. కాకపోతే ఇప్పుడు నాకు ఏరియా వైజ్గా మళ్ళీ తర్వాత ఇది వచ్చేసి మనం డిఫాల్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రైవేట్ టేబుల్ అనేది ఇలా రోడ్ లేబుల్స్ అని ఇలా వస్తుంది అనమాట. ఓకే, దీన్ని క్లాసిక్ ప్రైవేట్ టేబుల్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఎప్పుడైనా ప్రైవేట్ టేబుల్ వేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రైవేట్ టేబుల్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఆప్షన్స్లో ఇక్కడ డిస్ప్లేలో క్లాసిక్ ప్రైవేట్ టేబుల్ అని ఇచ్చేయండి. ఓకేనా, ఇది ఎప్పుడైనా ఏ ప్రైవేట్ టేబుల్ చేసినా అలా ఇచ్చేస్తే కొంచెం క్లాసిక్ అనిపిస్తుంది. అంటే కొంచెం ఇక్కడ ఏమంటే హెడ్డింగ్స్ కరెక్ట్గా కనిపిస్తాయి. ఫ్రూట్స్ అనేది, సో ఫ్రూట్స్ మన హెడ్డింగ్స్ వస్తాయి అనమాట. సో అదైనా ఏదైనా ఓకే, కాకపోతే హెడ్డింగ్స్ మనకు కనిపించడానికి. సో ఇప్పుడు
మనం ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్, ఏరియా కావాలంటే ఏరియా అనేది ఇక్కడ రోస్లో వేసి చూసాం కదా. సో ఇప్పుడు నాకేం కావాలంటే యాపిల్ అనేది బంజారాలో ఎంత సేల్ అవుతుంది, అప్సిగూడలో ఎంత సేల్ అవుతుంది, అలా కూడా నాకు కావాలనుకోండి. సో ఇప్పుడు మనం ఈ కాలమ్స్ కూడా ఉపయోగించవచ్చు. ఎలా అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఫ్రూట్స్ అనేది రోస్లో ఉంది కదా. సో ఏరియా అనేది నేను కాలమ్స్లో ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఏరియా అనేది కాలమ్స్లో ఎవరికి ఇక్కడ మనకి ఇంకా కొంచెం సమరైజ్ ఎలా ఉంటుంది. యాపిల్ అనేది బంజారాలో 1,72,000 సేల్ అవుతుంది, 70,109 అట్లా. సో ఇక్కడ అప్సిగూడలో 1,07,000, 74,000, పంజాగుట్టలో, ఉప్పల్లో 1,25,000 అలా సేల్ అవుతుందని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. సో టోటల్ వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి మనకి 4,78,000. సో అదేవిధంగా బనానా కూడా బంజారాలో ఎంత, అప్సిగూడలో ఎంత, పంజాగుట్టలో ఎంత, ఇలా తెలుసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఏది ఎక్కువ ఏ ప్లేస్లో సేల్ అవుతుందని అంటే కూడా మనం ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని హైయెస్ట్ లోయెస్ట్ అది కండిషన్ ఫార్మాట్, నెక్స్ట్ కండిషన్ ఫార్మాట్ చెప్పేది కదా. సో అప్పుడు చెప్తాను అదేందో. ఈ కండిషన్ ఫార్మాట్ క్లిక్ చేసి ఇక్కడ మనం స్కేల్ ఇష్టం అనుకోండి, స్కేల్ ఇస్తే ఏమవుతుందంటే సో హైయెస్ట్ ఎక్కడ సేల్ అవుతుంది అంటే ఇక్కడ బంజారాలో మన యాపిల్ అనేది హైయెస్ట్ సేల్ అవుతుంది. సో లోయెస్ట్ ఎక్కడ సేల్ అవుతుంది, 74,000 పంజాగుట్టలో సేల్ అవుతుంది. సో లోయెస్ట్ ఎందుకు అవుతుంది అక్కడ మనం అనలైజ్ చేయొచ్చు బిజినెస్లో. అక్కడ పంజాగుట్టలో మేబీ సేల్ పర్సన్ లీవ్లో ఉన్నాడా, లేకపోతే కరెక్ట్ పర్ఫామ్ చేయట్లేదా, లేకపోతే అక్కడ వేరే ఏమైనా ఎక్కువ పోతున్నాయి, బనానాస్ ఎక్కువ పోతున్నాయా. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుని ఓకే ఇలా కూడా కండిషన్ ఫార్మాట్ యూజ్ చేసుకొని ఇలా కూడా ఇవ్వచ్చు. సో అక్కడ ఆరెంజెస్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. సో ఆరెంజెస్ ఎక్కువ సేల్ అవుతుంది అంటే సో ఓకే ఆరెంజ్ ఎక్కువ సేల్ అవుతుంది, అక్కడ ఆపిల్ తక్కువ సేల్ అవుతుంది అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు అనమాట. ఒక రెండిట్లలో తక్కువనే ఉందనుకోండి. సో అప్పుడు మనము అక్కడ ఏదైనా అంటే పర్సన్ కరెక్ట్గా లేడా, లేకపోతే ఆ ఏరియా కొంచెం చేంజ్ చేయాలా అన్నట్టుగా బిజినెస్కి ఒక ఇన్పుట్ అనేది ఈ డేటాతోనే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రైవేట్ టేబుల్ అయితే సమ్మరైజ్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో మనం ఒక్కొక్కటి ఇలా చూడాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడే బనానా ఇలా ఫిల్టర్ పెట్టేసి ఇలా బనానా బంజారాలో ఎంత అవుతుంది ఇలా చూసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. సో దానికోసం ఒక డేటాని అనేది సమ్మరైజ్ చేయడానికి అయితే మనం ప్రైవేట్ టేబుల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా సో ఇంకా ప్రైవేట్ టేబుల్లో ఇంకా కొంచెం డెప్త్కి వెళ్దాము. దీనిలో అంటే మనం టార్గెట్ వర్సెస్ సేల్ అచీవ్మెంట్ పర్సెంట్ అలా ఉంటుంది. సో ఓకే ఇది అర్థమైందండి ప్రైవేట్ టేబుల్ ఎలా వేయాలో. హలో సార్ సత్య గారు సార్ ఇప్పుడు చెప్పండి జగన్ గారు చెప్పండి సార్ ప్రైవేట్ టేబుల్ లో ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్ ఏరియా చెప్పారు కదండి సార్, యాపిల్, బనానా, ఆరెంజ్ మీద గ్రాండ్ టోటల్ వేసి ఏరియాస్ వేసి ఇప్పుడు ఇన్ రియల్ టైం ఇప్పుడు ఒకవేళ ఒక కంపెనీ నుండి వాళ్ళ యొక్క బ్రాంచెస్ కొత్తగా ఓపెన్ చేశారు, అప్పుడు కూడా సేల్ అనే దాని మీద జరుగుతుంది కదా సార్. అప్పుడు ఎలా చేస్తాం సార్? అంటే ఇప్పుడు బంజారా హిల్స్, అప్సిగూడ, పంజాగుట్ట, ఉప్పల్ అని పెట్టారు కదా. ఇప్పుడు బై ఇన్ కేస్ ఏదన్నా కొత్తగా షోరూమ్ అనేది ఓపెన్ చేస్తారు, లేదంటే వాళ్ళ యొక్క బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారు, అప్పుడు కంపారిజన్ చేస్తారు కదా. అంటే కొత్త బ్రాంచ్ ఎలా సేల్ జరుగుతుంది కంపేర్ అదర్స్ అన్నప్పుడు అటువంటి వచ్చినప్పుడు ప్రైవేట్ టేబుల్ ఫామ్ లో ఎలా చేస్తాం? ఇక్కడ సేమ్ ఇదే కదా. ఇప్పుడు బంజారాలో కొత్తగా ఓపెన్ చేసినాం, సరే పంజాగుట్టలో కొత్త ఓపెన్ చేసినాం అనుకోండి. సో పంజాగుట్టలో కానీ బంజారాలో కానీ కొత్త ఓపెన్ చేసినాం అనుకోండి, వీటి సేల్ ఇక్కడ ఇంకొకటి నేను ఇలానే కాకుండా ఇక్కడ చూడండి బంజారాలో టోటల్ సేల్ ఎంత అవుతుంది, అప్సిగూడలో టోటల్ సేల్ ఎంత అవుతుంది, పంజాగుట్టలో టోటల్ సేల్ ఎంత అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఇది సెలెక్ట్ చేసుకొని చూద్దాం ఇక్కడ ఎలా కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కలర్ స్కేల్ పెట్టిన జస్ట్ మన వాల్యూస్ చూడొచ్చు, జస్ట్ కలర్ స్కేల్ పెడితే ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది. సో బంజారాలో ఎక్కువ సేల్ అవుతుంది. రీసెంట్గా మనకు ఉప్పల్లో పెట్టారనుకుందాం, సో ఉప్పల్లో సేల్ అనేది తక్కువ అవుతుంది. సో అక్కడ మనము దేనికి తక్కువ అవుతుంది అంటే కొత్తగా స్టోర్ పెట్టవచ్చు, లేకపోతే ఇది బంజారానే కొత్త పెట్టవచ్చు, బంజారాలో ఎక్కువ సేల్ అవుతుంది అంటే చెప్పి ఇలా కంపేర్ చేసుకోవచ్చు. మనం వాల్యూ సేల్ వాల్యూ ఉంది కదా, సేల్ వాల్యూ బట్టి కంపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే డైలీ సేల్స్ ఇస్తాము. డైలీ సేల్స్ అనేది వాళ్ళు అది బేసిక్ డాటా ఏంటి, డైలీ ఎంత సేల్ అవుతుంది, ఇవాళ పర్చేజ్ అయిన సేల్ ఎంత అని చెప్పేసి ఒక లైన్ వైజ్గా ఒక సేల్ డేటా అయితే వస్తుంది కదా. ఆ సేల్ డేటాని మనం సమ్మరైజ్ చేసి
ఈ ఏరియాలో ఎక్కువ సేల్ అవుతుందని చెప్పేసి ఇలా తీసుకోవచ్చు అనమాట. బంజారాలో ఎంత సేల్ అవుతుంది, హబ్సిగూడలో ఎంత సేల్ అవుతుంది, పంజాగుట్లో ఎంత సేల్ అవుతుంది, ఉప్పల్లో ఎంత సేల్ అవుతుంది. సో హైయెస్ట్ సేల్ మనం బంజారా నుంచి వస్తుంది. నా డౌట్ అలాగా సార్. ఇప్పుడు ఇన్ రియల్ టైమ్ లో ఇప్పుడు ఒక కంపెనీ అనేది తన సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఒక ఏరియా తర్వాత ఇంకొక ఏరియా కొత్తగా ఓపెన్ చేస్తే వారి యొక్క కంపెనీ బ్రాంచ్ అనేది వాళ్ళు కంపారిజన్ చేసేటప్పుడు ఒక ఉన్న ఏరియాతో వేరే కొత్తగా పెట్టిన దాన్ని కంపారిజన్ చేసినప్పుడు ఆ ఏరియా ఎక్కువ జరుగుతుంది తక్కువ జరుగుతుంది అన్నప్పుడు మనం పైవట్ టేబుల్ ఏ విధంగా యూజ్ చేస్తాం, అంటే ఏ విధంగా మన ఫార్ములా తీసుకుంటాం అటువంటి టైమ్స్ లో అని అడుగుతున్నాం సార్. అటువంటి టైమ్స్లో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం తీసుకున్న ఏరియాలో ఇంకో ఆ క్యాచ్మెంట్ బట్టి ఇస్తారు. క్యాచ్మెంట్ బట్టి ఎంత సేల్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు లోకల్ ఉప్పల్ సైడ్ ఎక్కడన్నా ఉందనుకోండి, అక్కడ కొత్త స్టోర్ పెట్టినా కానీ వీటితో కంపేర్ చేసుకుంటే తక్కువ అవుతుంది సేల్. అంటే ఇప్పుడు ప్రైవేట్ టేబుల్ మాత్రం డేటా మాత్రం ఈ విధంగానే వస్తుంది. అంటే ఇండివిజువల్గా డేటా వస్తుంది. ఆ డేటాని సమ్మరైజ్ చేసి ఈ ప్రైవేట్ టేబుల్ వేసినప్పుడు మనం ఇక్కడ సేల్ వస్తుంది. అయితే ఇప్పుడు వీటి క్యాచ్మెంట్ బట్టి మనకు ఒక టార్గెట్ ఇస్తాం మనం. అంటే ఇప్పుడు ఉప్పల్లో దాని ఏరియా అండ్ ఇప్పుడు ఉప్పల్లో మనం పెట్టడానికి ఒక స్టోర్ పెట్టడానికి దానికి అయ్యే ఏదైతే ల్యాండ్ వాల్యూ ఖర్చు ఉందో అది మన స్టోర్ రెంట్ కానీ అవన్నీ కానీ, సో అదేలా ఉంది అంటే దాన్ని బట్టి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇస్తారు, ఒక టార్గెట్ ఇస్తారనమాట. సో ఒక టార్గెట్ ఇస్తారు అంటే దాని ఇన్వెస్ట్మెంట్ బట్టి దానికి ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తారు. సో ప్రతి ఏరియాకి కూడా దాని ఇన్వెస్ట్మెంట్ బట్టి దానికి ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తారనమాట. సో అదేవిధంగా ఇప్పుడు సేమ్ ఏరియా బంజారా జూబ్లీస్ అదే లైన్లో ఉన్నారు అనుకోండి, సో వాటికి అప్రాక్సిమేట్లీ సేమ్ టార్గెట్ ఇవ్వడానికి అంటే స్పేస్ అంటే వాటి ఏమంటారు ఎస్ఎఫ్టీ బట్టి కూడా టార్గెట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఎస్ఎఫ్టీ బట్టి టార్గెట్స్ ఇస్తే ఆ టార్గెట్ అనేది అచీవ్ అవుతే అది పర్ఫామ్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ దీని పక్కన టార్గెట్ ఇంతకుముందు టార్గెట్ ఉంది కదా, సో టార్గెట్ ఇస్తారనమాట. సో టార్గెట్ ఇచ్చేసి అంటే దానికైనా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మనకు వస్తుందా లేదా, అంటే మన ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది వాళ్ళు చూసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఒక టార్గెట్ అయితే ఇస్తారు వాటికి, ఒక లైక్ ఏరియా బట్టి, అంటే వాళ్ళ ఏరియా బట్టి అండ్ అక్కడ ఉండే రెంట్స్ అవి ఇవన్నీ బట్టి టార్గెట్ అయితే ఇస్తారు. ఒక్క నిమిషం. ఈక్వల్ టు ర్యాన్ బిట్వీన్ ఆల్రెడీ మనకి ఏమంటారు ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. రీసెంట్గా పెట్టిన దానికేమో సో దాని రెండు అవన్నీ చూసి బట్టి ఇస్తారు. ఇంకా ఒకవేళ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఉంటుంది అంటే, సో లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసిన సేల్ ఉంటుంది కదా, సో లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసిన సేల్ బట్టి దానిపైన 40% హైకా 30% హైకా బేస్డ్ ఆన్ ఇప్పుడు కరెంట్ సినారియో బట్టి వాటి హైక్ ఇచ్చేసి ఒక టార్గెట్ ఇస్తారనమాట. సో టార్గెట్ ఇవ్వడం వల్ల మనకు అది ఎంత అచీవ్ అయింది అనేది ఇక్కడ చూడండి. సో నేను టార్గెట్ కూడా ఇక్కడ వేసేస్తున్నాను. సో టార్గెట్ వేస్తే ఇక్కడ సమ్ ఆఫ్ టార్గెట్ ఇక్కడ బంజారా యొక్క యాపిల్ టార్గెట్ ఇంత ఉంది, సేల్ వచ్చేసి ఇంత చేశారు. సో ఇప్పుడు నేను అచీవ్మెంట్ పర్సెంట్ కూడా ఇక్కడ రావాలి. అచీవ్మెంట్ పర్సెంట్ చేయాలంటే మనం దీంట్లోనే దీని ప్రైవేట్ టేబుల్లోనే ఒక ఫార్ములా వేయాలన్నమాట. అది సమ్ ఆఫ్ సేల్ బై టార్గెట్. అంటే మామూలుగా ఇక్కడైతేనేమో ఇక్కడ జస్ట్ అచీవ్మెంట్ పర్సెంట్ అంటే ఈక్వల్ టు సేల్ బై టార్గెట్. సేల్ బై టార్గెట్ ఇస్తే ఈ పర్సెంటేజ్ క్లిక్ చేస్తే 62% అంటే మనకు టార్గెట్ వచ్చేసి 54,000 టార్గెట్ ఇస్తే వాళ్ళు 34,000 చేసారు. అంటే ఈ ఏరియా బంజారాలో బనానాకి ఇంత టార్గెట్ ఇచ్చారు. సో కాకపోతే వాళ్ళు 34,000 చేసి 60% అచీవ్ అయ్యారు. సో ఈ విధంగా మనం ప్రతి అచీవ్మెంట్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకవేళ ప్రైవేట్ టేబుల్లో అచీవ్మెంట్ అదే వేయాలంటే జస్ట్ ఒకవేళ ఇలా వేస్తే వేయచ్చు, లేకపోతే ఒక్క నిమిషం డిపి ఇక్కడ నేను ప్రైవేట్ టేబుల్ అనలైజ్లో ఒక క్యాల్కులేట్ ఫీల్డ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్యాల్కులేట్ ఫీల్డ్ అచీవ్మెంట్ పర్సెంట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫార్ములాలో సేల్ బై టార్గెట్, అచీవ్మెంట్ అంటే సేల్ బై టార్గెట్, ఓకేనా. సో ఓకే క్లిక్ చేస్తే మనకు అచీవ్మెంట్ పర్సెంట్ అని వస్తుంది, సమ్ ఆఫ్ అచీవ్మెంట్ పర్సెంట్ కదా. సో ఇదే దీనిలో ఉంది, పాయింట్స్ నెంబరింగ్లో ఉంది. సో దీన్ని మనము రైట్ క్లిక్ ఇచ్చేసి
ఫార్మేషన్ క్లిక్ చేసి పర్సంటేజ్లో కాల్కులేట్ చేద్దాం. ఓకేనా. నెంబర్ ఫార్మాట్ పర్సంటేజ్ ఇది ఎలా కాల్కులేట్ చేస్తారో నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే బంజారాలో వాళ్ళకి టార్గెట్ టోటల్ 7,10,000 ఇస్తే వాళ్ళు 4,29,000 చేశారు. అంటే 60% అచీవ్ అయ్యారు వీళ్ళు. సో వీళ్ళు వచ్చేసి 52% అచీవ్ అయ్యారు. వీళ్ళు వచ్చేసి 55, పంజాగట్ట 55%, 48%. అంటే కొత్తగా పెట్టిన స్టోరు 48%. అంటే దేనికి దానికి అంటే వాళ్ళ ఉప్పల్తో బంజారా కంపేర్ చేయనక్కర్లేదు. ఎందుకంటే బంజారాలో కొంచెం ఎక్కువ రిచ్ అంటే కొంచెం హైలీ ఉంటుంది. సో ఆ సేల్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఉప్పల్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఉప్పల్కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బట్టి వాళ్ళకు ఒక టార్గెట్ ఇస్తారు. టార్గెట్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ సేల్ ఎలా అవుతుంది అనేది చేస్తారన్నమాట. లేదా ఉప్పల్ ఏరియాలో ఇంకా కాంపిటీటర్స్ ఉంటారు కదా. ఒకవేళ రిలయన్స్ అనుకోండి, దాని కాంపిటీటర్స్ కానీ క్రోమా కానీ విజయ్ సేల్స్ కానీ వాళ్ళది ఎంత సేల్ చేస్తుంది. సో లైక్ కనుక్కుంటారు, కొంచెం కనుక్కొని సో వాళ్ళ సేల్ మన సేల్ అనేది కంపేర్ చేస్తారు అనమాట. అలా సో వాళ్ళ సేల్ కానీ మన సేల్ కానీ కంపేర్ చేయడం కానీ, సో మనం ఒకవేళ మన ఇంటర్నల్గా చేయాలంటే సో ఉప్పల్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టామో దానికి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇస్తారు. టార్గెట్ ఇచ్చేసి టార్గెట్ ప్రకారం వాళ్ళు మనం టార్గెట్ ఎంత ఇచ్చామో వాళ్ళు అచీవ్ ఎంత చేశారో, అచీవ్మెంట్ పర్సెంట్ ఎంత అని చెప్పేసి చేశారనమాట. సో ఈ విధంగా ఇదే నా డౌట్. అంటే ఇంకా కొంచెం జగన్. హలో సార్. సార్ సేమ్ డౌట్ సార్. బట్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా సర్వీస్ పెట్టినప్పుడు కొత్తగా మనం కంపెనీ కానీ అట్లా పెట్టినప్పుడు పక్కన వేరే కాంపిటేటివ్స్ ఉంటాయి కదండి సార్. వారి అంటే మన కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఉంటే సేమ్ సర్వీసెస్ ఇస్తుంటాయి. అప్పుడు ఎలా చేస్తాం? అప్పుడు వాళ్ళ డేటా అనేది మన అఫీషియల్గా వాళ్ళకి డేటా ఇవ్వరు కదా. లైక్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు. సో కలెక్ట్ చేసుకొని సేమ్ ఈ విధంగానే డే వైజ్గా ఇప్పుడు ఇక్కడే అంటే వారి డేటా మనకి ఇవ్వనప్పుడు కంపారిజన్ చేయడానికి ఎలా చేయగలుగుతాం? అంత అక్యురసీ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు దానిలో మనం కలెక్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్గా అక్యురసీ ఉండాలంటే ఉండదు. అది తీసుకోవడం కూడా అది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ కాబట్టి అది ఉండదు. కాకపోతే ఏదైనా ఎంప్లాయీస్ నుంచి కానీ అసలు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ డేటా అనేది తీసుకుంటారు. సో తీసుకొని అంటే అక్యురసీ లేకున్నా పర్లేదు, ఒక అప్రాక్సిమేటీ అయితే ఉంటుంది కదా. సో వీళ్ళు ఇంకా ఒక 5 lakhs ఇస్తారు. సో వీళ్ళు ఒక 5 lakhs ఇస్తారు. మనము ఎంత చేసాము అంటే 5 lakhs కన్నా మనం ఎక్కువ చేయాలన్నట్టుగా. సో వాళ్ళకి ఏమేమి ప్రమోస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏమేమి ప్రమోషన్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా, అంటే ఇంకా వేరే ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తున్నారా. సో ఆ విధంగా కంపేర్ చేసుకొని వీళ్ళు ఇంకా వాళ్ళకన్నా బెటర్గా అచీవ్ చేయడానికి అయితే వీళ్ళకి టార్గెట్ కానీ, వీళ్ళకి డిస్కౌంట్స్ కానీ, వీళ్ళ ప్రమోషన్ కానీ ఇలా సపోర్ట్ చేస్తారు అన్నమాట. అట్లా అంటే సేమ్ అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకవేళ డేటా తీసుకున్నా కానీ ఇప్పుడు లైక్ ఇవాళ డేట్ ఉంది, ఏదో ఒక డేట్ ఉంది అనుకోండి. సో కాంపిటీటర్ సంథింగ్ మనది ఒకవేళ క్రోమా అనుకుందాం. క్రోమా అయితే మన సేల్ వచ్చేసి ఇవాళ డేట్ వచ్చేసి సో 5 lakhs అనుకుందాం. అండ్ సేమ్ డేట్లో పక్కన విజయ్ సేల్స్ కానీ ఉందనుకోండి. విజయ్ సేల్స్ 50,000 వేసాను. ఆ విజయ్ సేల్స్ ఉందనుకోండి. విజయ్ సేల్స్ వచ్చేసి వాళ్ళది ఒక 60,000 వేస్తారు అనుకుందాం. సో అప్పుడు ఇలా వేసుకుంటూ వెళ్తాను కదా, డైలీ వేస్తుంటారు. డైలీ వేస్తుంటే ఇప్పుడు మనకి దీన్ని ప్రైవేట్ టేబుల్ ఇది ఇక్కడ మనకు అవసరం లేదు. ఇక్కడ ప్రైవేట్ టేబుల్ చేయనక్కర్లేదు. 2 days ఉన్నాయి కాబట్టి ఈజీగా మనకు వీళ్ళు 60,000 చేస్తారు, వీళ్ళు 50,000 చేస్తారు అని చెప్పేసి మనం కంపేర్ చేసుకోవచ్చు అంతే. ఒకవేళ ఎక్కువ డైలీ మంత్ మొత్తం ఇలా ఉందనుకోండి. మంత్ మొత్తం ఇలా ఉంది. సో మంత్ మొత్తం డేటా అయితే ఇచ్చారు ఫీల్డ్ సిరీస్ పెట్టి. ఓకే, ఇలా అంటే డే వైజ్గా వేస్తుంటారు అనమాట. డే వైజ్గా వేసినప్పుడు 18th, 19, 20 అనుకోండి. ఇదేమో విజయ్ సేల్స్ అనుకోండి. విజయ్ సేల్స్ సో సేల్ బట్టి ఇలా చేస్తున్నారు. మన వాళ్ళేమో క్రోమా వచ్చేసి సేమ్ 18. ఇలా వరుసగా వేసారు. డే వైజ్గా సేల్ వేసుకుంటూ వెళ్ళారనమాట. ఓకేనా. సేల్ వేసుకుంటూ వెళ్ళినప్పుడు 28 వరకు కావాలి కదా.
సో సేమ్ డేట్స్లలో వాళ్ళు ఎంత సేల్ చేశారు, వీళ్ళు ఎంత సేల్ చేశారు అని చెప్పేసి ఒక సమ్మరీ తెలుసుకోవడానికి. అంటే ఒక రోజు ఎక్కువ చేయొచ్చు, ఒక రోజు తక్కువ చేయొచ్చు, అలా ఉంటుంది కదా. ఓకే, ఇలా వచ్చినప్పుడు సేమ్ ప్రైవేట్ టేబుల్ వేసేసి ప్రైవేట్ టేబుల్ వేయడానికి జస్ట్ ఇన్సర్ట్కి వెళ్దాం. ఇన్సర్ట్ వెళ్ళి ప్రైవేట్ టేబుల్, ఫ్రమ్ టేబుల్, ఇదైతే రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నా, రోస్లో ఏదైతే కాంపిటేటర్ ఉన్నారో కాంపిటేటర్స్ ఇక్కడ వేసేసి సేల్ అనేది ఇక్కడ వేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు సారీ వచ్చేసింది క్రోమా టోటల్ ఎంత చేసింది అండ్ విజయ్ సేల్స్ ఎంత చేసింది. సో ఇలా చేసిందని చెప్పేసి మనకి సమ్మరైజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా నేను జస్ట్ ఇలానే కాకుండా ఇంకా డెప్త్గా వెళ్తారు. ఏది దాంట్లో మొబైల్స్ ఎంత సేల్ చేశారు అంటే ప్రోడక్ట్ వీళ్ళ మొబైల్స్ అనుకుందాం. ఫస్ట్ మొబైల్స్, వీళ్ళు మొబైల్స్, ఇక్కడ మొబైల్స్ అనుకుందాం, ల్యాప్టాప్స్ అనుకుందాం. మళ్ళీ మొబైల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ అనుకుందాం. మళ్ళీ రిఫ్రెష్ కొడుతున్నాను. రిఫ్రెష్ కొట్టగానే మధ్యలో ఇన్సర్ట్ చేసింది మళ్ళీ యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను కాలమ్స్లో ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, క్రోమాలో ల్యాప్టాప్స్ ఇంత చేస్తుంది, విజయ్ సేల్స్ ఇంత చేస్తుంది. అంటే ఇలా క్రోమా అనేది ల్యాప్టాప్స్లో ఎక్కువ చేస్తుంది అండ్ మొబైల్స్లో కూడా ఎక్కువ చేస్తుంది. ఓకే, ఈ విధంగా క్రోమా మొబైల్స్ ఇంత చేస్తుంది, విజయ్ సేల్స్ మొబైల్స్ ఇంత చేస్తుంది. సో ఇంకా మొబైల్స్లో, ల్యాప్టాప్ మొబైల్స్లో ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళొచ్చు. ఏది మొబైల్స్లో నోకియా కానీ సామ్సంగ్ కానీ అంటే బ్రాండ్ అనుకోండి. సో ఈ విధంగా మొబైల్స్లో సామ్సంగ్ ఒకటి, ఒప్పో ఒకటి, ల్యాప్టాప్లో డెల్ కానీ లెనోవో కానీ, ఓకే ఇక్కడే ఉంది కదా లెనోవో, ఏసర్, వివో. ఓకే, ఈ విధంగా చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఇంకా ఇక్కడ రెండు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఇంకో కొంచెం ఒకవేళ బ్రాండ్ కూడా మనం వేయాలనుకోండి. సో బ్రాండ్లో నేను ఇక్కడనే వేయచ్చు, కాలమ్స్లో వేస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇంకా కొంచెం క్లారిటీగా. సో క్రోమాలో ల్యాప్టాప్లో ఏసర్ ఇంత సేల్ చేస్తుంది, విజయ్ సేల్స్ చేయట్లేదు. ఓకే, ఏసర్ ఎందుకు చేసి అంటే ఏసర్ మన దగ్గర స్టాక్ లేదా, లేకపోతే మనం ఏసర్ కూడా తెచ్చుకోవాలి, ఏసర్ కూడా పోతుందంటే మనం ఏసర్ కూడా సేల్ తీసుకోవచ్చా అంటే క్రోమాతో అది మనం విజయ్ సేల్స్లో అని చెప్పేసి ఇలా అనలైజ్ చేయొచ్చు అనమాట. డెల్ జీరో సేల్ క్రోమాలో. సో క్రోమాలో ల్యాప్టాప్లో క్రోమాలో ఏసర్ పోతుంది అండ్ విజయ్ సేల్స్లో డెల్ పోతుంది. సో అంతే, మేబీ వాళ్ళ దగ్గర స్టాక్ లేకుండొచ్చు. ఆ స్టాక్ దీన్ని కూడా ఇది ఎక్కువ పోతుంటే సరే ఏసర్లోనే ఎక్కువ పోతుంది కదా. సో మనం ఏసర్ కూడా విజయ్ సేల్స్ ఏమనుకోవచ్చు. సో ఏసర్ కూడా మనం కొన్ని స్టాక్ తెచ్చుకుంటే మనకి ఏసర్లో సేల్ అండ్ డెల్లో సేల్ కూడా కవర్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ విధంగా అంటే అనలైజ్ చేయడానికి మనకు ఒక సమ్మరైజ్ డేటా వచ్చినప్పుడు ఆ బిజినెస్ అనేది అనలైజ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది కదా. సో ఈ విధంగా మనం ప్రైవేట్ టేబుల్ నుంచి ఇలా అయితే తీసుకోవచ్చు అనమాట సేల్ అనేది. ఇలానైనా ఇంకా కొంచెమా జగన్? సేమ్ సార్. బట్ ఇప్పుడు కంపెనీలో సర్వీసెస్ అనేది సేమ్ ఉన్నప్పుడు కాంపిటీటర్ అయినా కూడా ఇప్పుడు ప్రైజెస్ అనేది ర్యాండమ్ గా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి కదా సార్, డే అండ్ డే. అప్పుడు ఎలా కంపారిజన్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు టోటల్ సేల్ వాల్యూ ఇప్పుడు మనం మామూలుగా కొత్తగా స్టోర్ అని కానీ కంపెనీ అని పెట్టినప్పుడు మనం కొత్తగా తీసుకుంటాం కదా సార్ కంపారిజన్ అనేది. అప్పుడు ఒకవేళ ఇప్పుడు రేట్ ప్రైజెస్ అనేది అప్ అండ్ డౌన్ అయినప్పుడు వాళ్ళు ఈక్వల్ గా కానీ లేదంటే 1 ఇంచ్ దగ్గరలో అట్లా వచ్చినప్పుడు అప్రాక్సిమేట్ జరిగినప్పుడు అప్పుడు ఎలా మనం తీసుకుంటాం ప్రైవేట్ టేబుల్ లో? ఫార్మేట్ ఏంటి ప్రైవేట్ టేబుల్ లో? ఫార్మేట్ అంటే ఇప్పుడు మనం మొబైల్స్, ల్యాప్టాప్స్, డెల్ ఇట్లా అన్ని చెప్పారు కదా సార్. అలా ఉన్నప్పుడు అటువంటిప్పుడు ఇప్పుడు ప్రైజెస్ అనేది మామూలుగా అప్ అండ్ డౌన్ జరుగుతుంటాయి, ఆఫర్స్ అనేది పెడుతుంటారు, ఇలా జరగడం వల్ల జరుగుతుంటాయి. అప్పుడు ఎలా తీస్తారు? ఇప్పుడు మనము ఈ కంపారిజన్ అన్నప్పుడు జస్ట్ మనం కంపారిజన్ అన్నప్పుడు ఏసర్ అని చేసినాం అనుకోండి. సో ప్రైజెస్ అప్ అయినా డౌన్ అయినా అప్ అయినా ఏసర్ సేల్ ఎంత, మొత్తం టోటల్ సేల్ ఎంతో చెప్తారు. అంటే 10 ల్యాప్టాప్లు మీరు అనుకోండి. సో ఒక వీళ్ళ దాంట్లో
50,000 ఉండొచ్చు. వీళ్ళ దాంట్లో 45,000 ఇలా డిస్కౌంట్ ఇవ్వచ్చు. 45,000 ఇవ్వచ్చు. వీళ్ళు 50,000 ఇవ్వచ్చు. సో ఓవరాల్‌గా ఏసర్ సేల్ వచ్చేసి 50,000 వీళ్ళదేమో 45,000. సో వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఎంత ప్రైస్ అమ్మిర్రో అది ఉంటుంది. సో అంటే దాన్ని బట్టి మన వాల్యూ అనేది పెరుగుతుంది కదా! మనం వాల్యూ కంపేర్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. ఏసర్ వాల్యూ కంపేర్ సార్ చేస్తున్నాం. కానీ కాంపిటీటర్ కంపెనీ అయినా వాళ్ళు కూడా వేరే ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తారు కదా సార్. అంటే ₹1 అటు ఇటో ఐ మీన్ 10,000 అటు హ్మ్. ఇటో వాళ్ళు కూడా ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తారు కదా! వేరే హ్మ్. కంపెనీ నేమ్ పెట్టినా కూడా. అవును. అదనేది రన్ అయితే అవుతుంది కదా! అవునవునవునవును. అప్పుడు ఎలా మనం ఫార్మాట్‌లోకి ఎలా తీసుకొని వస్తాం అంటారు? అంటే మనకు వాళ్ళ యొక్క డేటా అనేది రాదు కదా! అప్పుడు మనం ఎలా ఫార్మాట్‌లోకి చేంజ్ చేసుకొని డేటా అది చేయగలుగుతామని ఇప్పుడు కాంపిటీటర్ ఎవరు తన వాల్యూ అదే అదే తన ఏది మన సేల్ డీటెయిల్స్ కానీ ఎవరు కానీ ఇవ్వడానికి ఇవ్వరు. వీల్లేదు. ఎవరు ఇవ్వడానికి వీల్లేదు. అండ్ యెస్ అది సార్. అఫీషియల్ కాదు. అయితే యెస్ ఒక సార్. అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేది తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు? మొత్తం టోటల్ ల్యాప్‌టాప్స్ వాల్యూ ఎంత అయింది అక్కడ సేల్. సో అది ఏదైనా కాండి. యెస్ సార్. ఏదైనా యెస్. బ్రాండ్ కావాలండి. ఏదైనా బ్రాండ్ కావాలండి. ఏదైనా కావండి. సో అక్కడ యెస్ ల్యాప్‌టాప్ సార్. సేల్ అవుతుంది. గ్రాఫ్ ఒకవేళ ఇంకా మోడల్‌లో యెస్ సార్. చెప్పండి. గ్రాఫ్ చెప్పండి. మోడల్‌లో అదే వేసుకుంటాం. రియల్ టైమ్. అర్థం కాలే. హలో! చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే పక్కన సేల్ ఇప్పుడు వాళ్ళు డేటా అనేది అక్యురసీ‌గా సార్ ఇప్పుడు ఇయ్యడానికి సార్ ఇప్పుడు ఇప్పుడు సార్ 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 మీరిప్పుడు స్క్రీన్ మీద సమ్ ఆఫ్ సేల్ మీద సమస్య క్రోమా, ఉంది. అవును. విజయ్ సేల్స్ తీశారు కదండీ సార్. అవునవునవును. ఏసర్ వచ్చి 279 తీస్తా ఉన్నారు ప్రెజెంట్. కట్ అవుతుంది. వాయిస్ కట్ డెల్ అవుతుంది. డెల్ ఒక్కసారి ఏమో జరుగుతా ఉంది. క్రోమా, విజయ్ సేల్స్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఓకే. సార్. లేదు కట్ హలో అయింది. సార్. నాకు వాయిస్ కట్ అయింది. సార్ ఇప్పుడు అర్థం కాలేదు. చెప్పండి. చెప్పండి. మళ్ళీ చెప్పండి. సార్ ఇప్పుడు ఆ! హ్మ్. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్క్రీన్ మీద ఉన్నదే తీసుకుందాం. క్రోమా, విజయ్ సేల్స్ 2 ఉన్నాయి కదండీ సార్. ఓకే. ఓకే. అవును. ఏసర్ ల్యాప్‌టాప్స్ వచ్చి 279 ఉంది. డెల్ వచ్చేసి 180 ఉంది. లెనోవో వచ్చేసి 274 ఉంది సార్. హ్మ్. కాంపిటీటర్ కంపెనీ కూడా సేమ్ ప్రొడక్ట్స్ కాకుండా వేరే ప్రొడక్ట్స్ నేమ్స్‌తో సేల్ చేసిందనుకుంటే హ్మ్. అప్రాక్సిమేట్‌లీ 10,000 అట్లా దగ్గరలో ఉంది. మనకు వాళ్ళ యొక్క హ్మ్. డీటెయిల్స్ ఇవ్వరు కాబట్టి హ్మ్. అటువంటివి రాండమ్‌గా దగ్గరికి వచ్చినప్పుడు మనం గ్రాఫ్ మోడల్‌లో రియల్ టైమ్‌లో అట్లా చూసుకుంటాం కదా! అప్పుడెలా మనం పైవట్ టేబుల్ ఎలా యూజ్ అవుతుంది? ఎలా మనం కంపారిజన్ చేయగలుగుతాం? రాండమ్ నుంచి అప్రాక్సిమేట్‌లీ అని నేను అడుగుతున్నాను సార్. ఓకే. మనకి వాళ్ళు వేరే చేస్తున్నారంటే సమ్ పర్టిక్యులర్ బ్రాండ్ గురించి కూడా డీటెయిల్స్ ఒక ల్యాప్‌టాప్ కంప్లీట్‌గా ఒక అన్‌నోన్ బ్రాండ్ అనుకుందాం. అక్కడ కూడా నేను అన్‌నోన్ బ్రాండ్ అని రాస్తాం మనం ల్యాప్‌టాప్‌లో. ల్యాప్‌టాప్‌లో వచ్చేసి ఒక అన్‌నోన్ బ్రాండ్. అన్ ఓకే. వాళ్ళు మనకు తెలియని బ్రాండ్ కూడా వాళ్ళు అమ్ముతుండొచ్చు. సో, ఇప్పుడు టోటల్ ల్యాప్‌టాపు ఒక్క నిమిషం క్రోమా గాని, ఇది వేరేది గాని రైట్. ఇక్కడ మనకొక అన్‌నోన్ బ్రాండ్ ఉన్నా ఒకవేళ వాళ్ళు క్రోమా వాళ్ళు అమ్ముతున్నారనుకోండి. ఇంకో బ్రాండ్ ఏదో అమ్ముతున్నారు. సో, వాళ్ళు బ్రాండ్ అమ్ముతున్నారు. వాళ్ళ డీటెయిల్స్ మనకు తెలిసినా తెలియకపోతేనేమో మనం వాళ్ళ దగ్గర నుంచి డేటా రాదు కాబట్టి మనం ఇంతే సేల్ చేస్తుందనుకుంటాం మనం. ఇక్కడి వరకే సేల్ చేస్తుందనుకోండి. ఈ అన్‌నోన్ బ్రాండ్ సేల్ చేయట్లేదు అనుకుంటాం. ఒకవేళ ఏదో ఒక బ్రాండ్ సేల్ చేస్తున్నారు. అది దాని వాల్యూ కూడా ఇంత ఉందనుకోండి. సో, అప్పుడు మనం వాళ్ళ ల్యాప్‌టాప్ టోటల్ సేల్ వచ్చేసి 1,29,00,000 ఉంది. సారీ 12,28,000 ఉంది. సో, మన విజయ్ సేల్స్ వచ్చేసి 30,45 సారీ 3,45 ఉంది. అలా అని చెప్పేసి మనం తీసుకోవచ్చనమాట. అంటే ఇంకా క్లారిటీ నాకు ఇక్కడ వరకు అర్థమైంది. అంటే వాళ్ళు అన్‌నోన్ బ్రాండ్ అంటే ఒకవేళ మనం తెలియని బ్రాండ్ సేల్ చేస్తున్నారనుకో మనకు తెలవదు. ఆ డీటెయిల్సే తెలీదనుకో. అప్పుడేమనుకుంటాం మనం ఇక్కడి వరకే అనుకుంటాం. అసలు అన్‌నోన్ గురించి ఆలోచించం. మనం ఇక్కడి వరకే వాళ్ళ సేల్ మొత్తం ఇంతే అనుకుంటాం. ఇంతే అనుకోని దీంతోనే కంపేర్ చేసుకుంటాం. సో, మనం అక్యురసీ‌గా వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు. వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉండాలని అనుకుంటాం గానీ, వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకి అఫీషియల్‌గా ఉండవు కాబట్టి సో, మనకు తెలిసిన మట్టికి అప్రాక్సిమేట్‌లీ ఇంత ఉండొచ్చని జెప్పేసి మనం దాంతో కాంపిటీట్ చేస్తాం గానీ,
సో మనకు తెలియంది ఒకవేళ డేటా మనకు తెలియకుండా ఇంకా కొంచెం డేటా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా సేల్ చేస్తున్నారు అనుకోండి, సో మనం దాన్ని అయితే కంపేర్ చేస్తలేము కదా. మనకు ఏదైతే డేటా అయితే తెలిసిందో కంపేర్ చేసుకుంటాం. ఒకవేళ మనకు వాళ్ళు ఏదో సేల్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మనం అప్రాక్సిమేట్ వాల్యూ ఇంత సేల్ చేస్తుండొచ్చు అప్రాక్సిమేట్ వేసుకొని అన్నోన్ సంథింగ్ ల్యాప్టాప్స్లో కూడా కొంచెం సేల్ అవుతుంది అని చెప్పేసి అన్నోన్ అని చెప్పేసి అలా వేసుకొని అలా కూడా మనం చేయొచ్చు అనమాట. ఒక రిఫ్రెష్ ఇచ్చేసి సో అలా చేయొచ్చు అనమాట. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏది ఓకే, ఇంకా కొంచెం క్లారిటీయా నాకు సార్? ఇట్ ఈస్ అండర్స్టాండ్ సార్, బట్ నా డౌట్ ఏంటంటే రియల్ టైమ్ లో చాలా కంపెనీస్ ఉంటాయి సేమ్ సర్వీసెస్ కానీ అలైడ్ సర్వీసెస్ కానీ చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క సేల్ రేట్ అనేది కూడా ఈక్వల్ గానీ దగ్గరగా వస్తే అప్పుడు ఎలా మనం అప్రాక్సిమేట్ తీస్తామని ఈక్వల్ అంటే ఇప్పుడు ఏసర్ అనేది ల్యాప్టాప్ ఒక కంపెనీ సార్, డెల్ అనేది ఒక కంపెనీ, లెనోవో అనేది ఒక కంపెనీ. ఇవన్నీ ఒక కంపెనీ కింద ఉండి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీగా వాళ్ళు మనకు సర్వీసెస్ చేస్తున్నప్పుడు పక్కన కాంపిటీటర్ కంపెనీ కూడా సేమ్ ఉంటుంది, వేరే ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఆ కంపెనీ కాబట్టి పక్కన ఇంకో కంపెనీ ఉంటుంది. ఇవన్నీ ఒకే ఏరియాలో ఉండి సేల్ చేస్తున్నప్పుడు మనకు ఎలా తీస్తుంది? కంపేర్ ఎలా తీసుకుంటాం అంటున్నారా? ఓకే, ఇప్పుడు నేను తీసుకున్నది ఇప్పుడు క్రోమా ఉంది. క్రోమాలో అన్ని ల్యాప్టాప్లు సేల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏసర్ సపరేట్గా ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నది క్రోమా అనేది విజయ్ సేల్స్ అనేది ఇవి ఒక స్టోర్స్ ఉన్నాయి కదా. క్రోమాలో అన్ని ల్యాప్టాప్స్ సేల్ అవుతాయి కదా, ఏసర్, డెల్, లెనోవా అన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కలిపి ఒక స్టోర్, ఇది ఒక స్టోరు, ఇది ఒక స్టోర్. విజయ్ సేల్స్ కూడా ఒక స్టోరు, దానిలో కూడా ఏసర్ అమ్ముతారు, డెల్ అమ్ముతారు, లెనోవా అమ్ముతారు కదా. సో విజయ్ సేల్స్ కూడా ఒక స్టోరు. సో ఇప్పుడు వీటిని కంపేర్ చేస్తుంది అంటే వీటిలో కాంపిటేటివ్ ఎలా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. అదే మనం ఏసర్కి డెల్కి కంపేర్ చేసినప్పుడు సేమ్ ఏసర్ డెల్ ఎంత అవుతుంది సేల్ అవుతుంది, సో వేరే ఇంకో బ్రాండ్ ఉంటే వాళ్ళ సేల్ అవుతుంది అని చెప్పేసి అట్లా కంపేర్ చేయొచ్చు. నాకు ఇంకా కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఒక ఇంకెవరైనా ఒకసారి సేమ్ క్వశ్చన్ ఒకసారి అడుగుతారా? ఎలా ఇంకో కొంచెం జగన్ కాకుండా ఇంకా వేరే? హలో సార్, జగన్ డౌట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంకా వేరేనా? నాకు ఇక్కడ వరకు అర్థమైంది. అదే కాంపిటీటర్ జగన్ మీకు అదే అంటే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. అంటే ఇంకా మీరు అడిగేది నాకు ఇంకా కొంచెం ఓకే, అక్కడి వరకు అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. జగన్ కాకుండా ఇంకా వేరే ఎవరికైనా డౌట్? శివతేజనా? శివతేజ్ చెప్పండి. సార్ జగన్ డౌట్ సార్, స్క్రీన్ మీద ఇప్పుడు మీరు 2 కాంపిటేటివ్ కంపెనీస్ గా తీసుకొని చెప్పారు కదండి సార్, రియల్ టైం మీద. నేనేమంటున్నానంటే ఇన్ రియల్ టైం కాంపిటీటర్ కంపెనీస్ డిఫరెంట్ ఉంటాయి, వారి యొక్క ప్రోడక్ట్స్ డిఫరెంట్ గానీ సిమిలర్ గా ఉన్నా కూడా వేరే కంపెనీ నేమ్ పెట్టినా కూడా సేల్ అనేది జరుగుతుంది కదండి సార్. రియల్ టైం లో ర్యాండమ్ గా రావచ్చు, లేదంటే దగ్గరలోకి జరుగుతుంది కదా. అప్పుడు ఎలా మనం పైవట్ టేబుల్ యూజ్ చేసి మనం చేయగలుగుతాము? అంటే ఇప్పుడు మీరు అన్నో చెప్పారు, లెనోవో చెప్పారు, డెల్, ఏసర్ చెప్పారు. అవునవును. ఇక్కడ నేను ల్యాప్టాప్ ఇక్కడ తీసేస్తాను. రైట్ అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏసర్ తీసేసినాను, లెనోవో తీసేసినాను. లెనోవో ఇది కాదు, ఇప్పుడు ఇదే అనుకుందాము. ఈ రెండిట్లో కామన్ ఉండేది లెనోవో ఒక్కటే కదా. సో ఇది ఏసర్ అనేది సమ్ అన్నోన్ బ్రాండ్ అనుకుందాం. అన్నోన్ బ్రాండ్ 2 అనుకుందాం. సో అన్నోన్ బ్రాండ్ ఇది 1 అనుకుందాం. సో వీళ్ళు అమ్మట్లేదు. క్రోమా అమ్మేది సమ్ ఏదో ఒక బ్రాండ్ అమ్ముతున్నారు, 2,79,000 అమ్ముతున్నారు. వీళ్ళు ఒక బ్రాండ్ అమ్ముతున్నారు, ఆ బ్రాండ్ ఏదో తెలియదు. ఓకే, సో వీళ్ళు కూడా ఒక 1,80,000 అమ్ముతున్నారు. సో ఇక్కడ మనకి కంపేరిటివ్ వస్తుంది కదా. సో టోటల్ ల్యాప్టాప్స్ లో మనకి సేల్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదన్నా బ్రాండ్ అమ్మని, ఓకేనా? ఇక్కడ కనిపించేస్తుంది. ఇక్కడ కూడా కంపేరిటివ్ వస్తుంది కదా. సో ఇది ఒక అన్నోన్ బ్రాండ్, ఇది ఒక అన్నోన్ బ్రాండ్, ఇది ఒక అన్నోన్ బ్రాండ్. వీళ్ళు అమ్మేది వీళ్ళు అమ్మట్లేదు అసలే. కాకపోతే టోటల్ గా ల్యాప్టాప్స్ అనేది వీళ్ళు ఎంత అమ్ముతున్నారు, వీళ్ళు ల్యాప్టాప్స్ ఇంత అమ్ముతున్నారు, ఈ ల్యాప్టాప్స్ ఇంత అమ్ముతున్నారు. ఓకేనా? ఇది ఓకేనా? రైట్, ఇలా కంపేర్ చేసుకోవచ్చు. సేమ్ మన సేమ్ ఉండాలని ఏం లేదు. పైవట్ టేబుల్ లో ఫార్మాట్స్ ఏమైనా చేంజెస్ వస్తాయని మేము మేజర్ గా అడుగుతున్నాం సార్, అటువంటి సిచువేషన్ వచ్చినప్పుడు. అర్థమైంది. ఇది అయితే మనం ఒక కేటగిరీ తీసుకున్నాం. వాళ్ళని కేటగిరీ అయితే ల్యాప్టాప్స్, ఇప్పుడు వాళ్ళు ఏదైనా బ్రాండ్ అనమని ఒక కేటగిరీ అయితే మనం ల్యాప్టాప్ అనేది తీసుకున్నాం కదా. సో ల్యాప్టాప్ అనేది వీళ్ళ సేల్ ఎంత. సో ల్యాప్టాప్స్ లో వాళ్ళు ఏదైనా బ్రాండ్ అమ్మని
బట్ ల్యాప్టాప్స్ మాత్రం ఎంత సేల్ అవుతున్నాయి. సో అలా తీసుకోవచ్చు అనమాట. అంటే అవి మొబైల్సా ల్యాప్టాప్సా ఇప్పుడు కాంపిటీటర్ అంటే పక్కా వాళ్ళు అమ్మేది వీళ్ళు అమ్మేది అంటే వాళ్ళు ల్యాప్టాప్స్ అంటుంటారు, వీళ్ళ ల్యాప్టాప్స్ అంటుంటే సో వాటిలో కాంపిటీషన్ కానీ మొబైల్స్ వీళ్ళ మొబైల్స్ వాళ్ళ మొబైల్స్ కాంపిటీషన్ కానీ సో వాళ్ళ బ్రాండ్స్ ఏమన్నా అమ్మనాయి ఒకవేళ బ్రాండ్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ డెల్ కానీ లెనోవో కానీ వాళ్ళు ఇచ్చినా కానీ వీళ్ళకి ఇచ్చిన మోడల్స్ అంటే సేమ్ లైక్ సేమ్ ఉంటుంది. బట్ ఎన్నో ఒక లాస్ట్లో ఒక కలర్ మిస్ మ్యాచ్ ఒక కలర్ ఏదో ఒకటి చేంజ్ చేసి ఇస్తారనమాట ఒక కాంపిటీటర్ బ్రాండ్ కూడా. సో వాళ్ళకి వీళ్ళకి సేమ్ ఉండాలని కూడా లేదు, కొంచెం చేంజ్ అంటే మోడల్లో కొంచెం చేంజెస్ ఇస్తారు వాళ్ళకి వీళ్ళకి. సో అప్పుడు మనం కూడా అప్పుడు కూడా సేల్స్ కంపారిజన్ చేయొచ్చు. ఏంటంటే వీళ్ళు ల్యాప్టాప్స్ టోటల్ సేల్ ఎంత అమ్ముతున్నారు, సో వీళ్ళు ల్యాప్టాప్స్ టోటల్ సేల్ ఎంత అమ్ముతున్నారు. సో కాకపోతే అంటే వీళ్ళు ఎక్కువ అమ్మడానికి కారణం ఏంది, వీళ్ళ దగ్గర హైలీ బ్రాండ్స్ ఎక్కువ ఉన్నాయా. సో మనం కూడా హైలీ బ్రాండ్స్ తెచ్చుకోవాలి అంటే అవే హైలీ బ్రాండ్స్ తెచ్చుకోవాలని లేదు, వేరే వేరే హైయెస్ట్ బ్రాండ్స్ ఏమైనా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా క్రోమా అనేది వీళ్ళు అమ్మట్లేదు, వీళ్ళు అమ్మట్లేదు, ఇక్కడ ఎంటీ ఉంది కదా. సో ఈ విధంగా టోటల్ ల్యాప్టాప్ మాత్రం వీళ్ళు వేరే ఉంది. ఓకేనా. సో సామ్సంగ్ కూడా ఇక్కడ సామ్సంగ్ కాదనుకుందాం, ఒప్పో అనుకుందాం. జస్ట్ ఇక్కడ ఒప్పో ఉంది, ఇక్కడ ఒప్పో అనేది ఇక్కడ ఎంటీ ఉంది. వీళ్ళు ఒప్పో అమ్ముతున్నారు, బట్ వీళ్ళు ఒప్పో అమ్మట్లేదు క్రోమా వాళ్ళు. సో వివో వాళ్ళు వివో అమ్ముతున్నారు, బట్ విజయ్ సేల్స్ వాళ్ళు అమ్మట్లేదు వివో. సో ఇప్పుడు టోటల్ మొబైల్ సేల్ వచ్చేసి వీళ్ళ హైయెస్ట్ ఉంది, వీళ్ళు తక్కువ ఉంది. సో ఎందుకంటే వీళ్ళు ఒప్పో అమ్ముతున్నారు, మేబీ అక్కడ మధ్యలో సామ్సంగ్ ఉంది కాబట్టి అది తీసేసిన లేదు కాదు, వివోలో ఎక్కువ మోడల్స్ ఉన్నాయేమో కాబట్టి వాళ్ళు ఎక్కువ సేల్ అమ్ముతున్నారు. సో వీళ్ళ మళ్ళీ క్వాంటిటీ బట్టి కూడా ఉంటుంది, అంటే ఇంకా డెప్త్ వెళ్ళాలి. అంటే వీళ్ళు ఎంత క్వాంటిటీ అమ్ముతున్నారు, వాళ్ళు ఎంత వాల్యూ అమ్ముతున్నారు, సో వీళ్ళు ప్రీమియం మోడల్స్ అమ్ముతున్నారా, వాళ్ళు ప్రీమియం మోడల్స్ అమ్ముతున్నారా. సో ఇంకా డెప్త్ వెళ్ళొచ్చు. ఇప్పుడు క్వాంటిటీ కూడా మనం తీసుకొని దీంట్లో ప్రైవేట్ టేబుల్లో అనలైజ్ చేయొచ్చు. ఇలా సేల్ ఇచ్చాను నేను, జస్ట్ క్వాంటిటీ కూడా ఇస్తున్నాను అనుకోండి, వాల్యూమ్ ఎంత అమ్ముతున్నారు, యావరేజ్ ప్రైస్ ఎంత ఉన్నారు అలా అని చెప్పేసి ఇదే ఇచ్చాను బిట్వీన్ 1 to 10 to 100. ఓకే. సో దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసేసి సేమ్ క్వాంటిటీ కూడా నేను ఇక్కడ వాల్యూస్లో వేయాలి, అంటే ఈ క్వాంటిటీ వాల్యూ కూడా సేమ్. సో ఇప్పుడు అన్నోన్ బ్రాండ్ ఈ క్వాంటిటీ 180 అమ్ముతున్నారు, వాటి సేల్ మొత్తం ఇంత. ఒకవేళ నేను సేల్ వాల్యూ లేకుండా జస్ట్ క్వాంటిటీ ప్రకారం వెళ్తున్నాను అనుకోండి, వీళ్ళు టోటల్గా 381 క్వాంటిటీ అమ్ముతున్నారు, వీళ్ళు 141 క్వాంటిటీ అమ్ముతున్నారు. సో వీళ్ళ క్వాంటిటీ మించాలి, క్వాంటిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే మన యావరేజ్ ఒక పర్సన్ వస్తే ఒక నిమిషం, ఇక్కడ 300 మొబైల్స్లో మాత్రం వీళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు, ల్యాప్టాప్స్లో మాత్రం వీళ్ళు తక్కువ అమ్ముతున్నారు అనమాట, 141 మాత్రమే. సో ల్యాప్టాప్స్ ఇంక్రీజ్ చేయాలంటే సో మన ల్యాప్టాప్స్ మేబీ మంచి మోడల్స్ ఇంకా వేరే మోడల్స్ ఇవ్వాలి, అంటే వీళ్ళు యూజ్ చేసే మోడల్స్ ఎక్కువ పోతున్నట్టున్నాయి, సో వీళ్ళు యూజ్ చేసే మోడల్ తక్కువ పోతున్నట్టున్నాయి. సో దీంట్లో మంచి మోడల్స్ ఇంకా స్టాక్ తెప్పించుకోవాలి అన్నట్టుగా ఆ స్టాక్ బట్టి కూడా మన దగ్గర ఉన్న స్టాక్ బట్టి కూడా దాని సేల్ ప్రభావం ఉంటుంది కాబట్టి స్టాక్ బట్టి అండ్ బ్రాండ్స్ బట్టి సో వాటి బట్టి కూడా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లోనే ప్రైవేట్ టేబుల్లోనే మనం అన్ని కూడా బ్రాండ్స్ వేయచ్చు, దీంట్లోనే జస్ట్ క్వాంటిటీ వేయచ్చు, పర్సంటేజ్, ఈ విధంగా మనం అనేది కంపేర్ చేయొచ్చు అనమాట. సో ఇలా కంపేర్ చేసి మనకు కాంపిటీటర్తో ఇలా ఉండొచ్చు చేయొచ్చు. జస్ట్ ఎక్కువగా మన కాంపిటీటర్తో చేయాలని లేదు. సో మన సేల్ ఎంత అవుతుంది చెప్పండి. హలో బత్తిని గారు, హలో సరేనా, చెప్పండి డౌటా. ఓకే రైట్. ఈ విధంగా మనం ప్రైవేట్ టేబుల్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ప్రైవేట్ టేబుల్ యూజ్ చేయడానికి దీని తర్వాత నేను చార్ట్స్ చెప్తాను నెక్స్ట్ టైం, అంటే ఈ ప్రైవేట్ చార్ట్స్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ప్రైవేట్ చార్టే కాకుండా దీంట్లో మనము ప్రైవేట్ టేబుల్ అనే కాల్కులేషన్ చేయాలి. కాల్కులేషన్స్ అనేది చెప్పిన తర్వాత దాని తర్వాత ప్రైవేట్ చార్ట్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, సేమ్ మన ప్రైవేట్ టేబుల్ వేయడానికి మళ్ళీ ఒకసారి చెప్తాను, జస్ట్ తీసేస్తున్నాను. ఇంకా కొత్త వర్షన్ ఉందనుకోండి, సో కొత్త వర్షన్ ఉంటే మనకి అదే సజెస్ట్ చేస్తుంది, అంటే ప్రైవేట్ టేబుల్ ఎలా వేయాలని చెప్పేసి. సో ఇక్కడ ఏదైతే మన డేటా ఉంది, సో డేటా ఉన్నదాన్ని దాని మీద కర్సర్ పెట్టిన పర్లేదు, ఇక వేరే దగ్గర కర్సర్ పెట్టిన పర్లేదు. సో డేటాకి వెళ్ళండి, బెటర్ దీని మీద కర్సర్ పెడితే ఏమవుతుంది చూసాను. కర్సర్ పెట్టిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి
ఇక్కడ రికమెండ్ ప్రైవేట్ టేబుల్ ఉంటుంది. సో రికమెండ్ ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేస్తే సో మనకి ఏ విధంగా కావాలనేది కూడా వస్తుంది అనమాట. అంటే ఇది లేటెస్ట్ వర్షన్లో ఉండొచ్చు, సో ఓల్డ్ వర్షన్ ఉండకపోవచ్చు. సో మనకి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్తుంది, అంటే మన రిక్వైర్మెంట్ ఈ విధంగా ఉన్నదాన్ని బట్టి. ఇక్కడ చూడండి ల్యాప్టాప్ మొబైల్స్ ఇండివిజువల్గా ల్యాప్టాప్ వైజ్గా ఏసర్ ఎంత సేల్ అవుతుంది, డెల్ ఎంత సేల్ అవుతుంది, లెనోవో ఎంత సేల్ అవుతుంది, అన్నోన్ బ్రాండ్ ఎంత సేల్ అవుతుంది, మొబైల్స్ ఎంత సేల్ అవుతుంది అంటే సో ఇలా కావాలా, అండ్ ఇంకోటి సేల్ క్వాంటిటీ సమ్ ఇలా కావాలా, లేకపోతే ఇంకోటి చూడండి సమ్ క్వాంటిటీ. ఇక్కడేమో క్వాంటిటీ ఉంది, సేల్ ఉంది, ఇక్కడేమో జస్ట్ క్వాంటిటీ మట్టుకే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏం కంపేర్ చేస్తుంది, జస్ట్ స్టోర్స్ మట్టుకే స్టోర్స్ ఇచ్చేసి ల్యాప్టాప్స్ ఎన్ని, మొబైల్స్ ఎన్ని, గ్రాండ్ టోటల్ ఎన్ని. సో ఈ విధంగా కూడా మనకు నచ్చినట్టుగా, అంటే మన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ ల్యాప్టాప్స్ ఎంత క్వాంటిటీ చేస్తారు, వాళ్ళు ఎంత చేస్తారు అని చెప్పేసి ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదా మనం దీన్ని చేంజెస్ చేసుకుండొచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడు క్వాంటిటీ ఒకటే ఉంది, సేల్ కూడా కావాలి, సేల్ కూడా మనకి జస్ట్ సేల్ కూడా ఇక్కడ కింద వేసినాం అనుకోండి, సేల్ కూడా సో క్రోమా ల్యాప్టాప్స్ ఇంత సేల్ చేస్తుంది, మొబైల్స్ ఇంత సేల్ చేస్తుంది, టోటల్ ఇంత సేల్ చేస్తుంది, విజయ్ సేల్స్ ఇంత చేస్తుంది, ఇలా చేస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఓకే, ప్రైవేట్ టేబుల్ ఓకే అండి. సో ప్రైవేట్ టేబుల్ ఏమైనా డౌట్స్, ఇంకెవరికైనా డౌట్స్? నో సార్, ప్లీజ్ క్లియర్. ఓకే, క్లియర్ అండి. ఓకే, రైట్. సో ఇక కండిషన్ ఫార్మాట్ చెప్దాము. ఒక ప్రైవేట్ టేబుల్ అయితే దీని మీద ప్రాక్టీస్ చేయండి ఒకసారి, అంటే ఏదైనా డేటా తీసుకొని మనకి అనుగుణంగా ఎలా వేయచ్చు, టేబుల్ ఎలా వేయచ్చో చూడండి. సో అదేవిధంగా కండిషన్ ఫార్మాట్ ఒకటి ఇది డేటాను తీసుకుందాం. సో ఈ డేటా తీసుకుంటే బెస్ట్ కదా. కండిషన్ ఫార్మాట్ చెప్తాను ఇప్పుడు. కండిషన్ ఫార్మాట్ ల్యాప్టాప్ క్వాంటిటీ, double options, classic private table design repeat. ఇలా మనకు ఒక డేటా ఉందనుకోండి. సో డేటా ఉన్నప్పుడు ఇక్కడ మనకి గ్రాండ్ టోటల్ అంటే క్రోమా ఏసర్ బ్రాండ్ వైజ్గా సేల్ ఉందన్నమాట. ఏరియా వైజ్గా, స్టోర్ వైజ్గా, బ్రాండ్ వైజ్గా ఇక్కడ ల్యాప్టాప్ టోటల్ సేల్ ఉంది, ల్యాప్టాప్ సేల్ ఉంది, మొబైల్ సేల్ ఉంది. సో ఇప్పుడు ఏ బ్రాండ్ ఎక్కువ చేస్తుందా, ఇప్పుడు ఇది బ్రాండ్ వైజ్ సేల్ కదా. సో ఏ బ్రాండ్ ఎక్కువ చేస్తుందంటే మనకి ఇప్పుడు విజిబుల్ చేయాలంటే ఇప్పుడు 2,79,000, 2,74,000, సో 50,000. సో ఇలా మనము ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉందని చూడడానికి కొంచెం మనకి అంత ఈజీగా తొందరగా చూడలేము కదా. సో అంటే ఒక్కొక్కటి నెంబర్ చూసుకొని ఇది తక్కువ ఉందా, ఇది 50,000 తక్కువ ఉంది, ఇలా మనకు చేయాల్సి వస్తుంది కదా. అలా కాకుండా మనము హైలైట్ చేయొచ్చు అనమాట. సేల్స్ రూల్స్ని హైలైట్ చేసి మనం ఏది ఎక్కువ ఉంది, ఎక్కువ సేల్ అవుతుంది, ఏది తక్కువ సేల్ అవుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సేల్ నేమ్స్ ఇక్కడ హైలైట్ సేల్ రూల్స్ కదా, టాప్ బాటమ్ రూల్స్. సో ఇది ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఇది సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పేటప్పుడు క్రోమా ఏసర్ లెనోవో ఇదంతా మనం ఇట్లా కంపారిజన్ చేయొచ్చు అని చెప్పారు కదా సార్, రికమెండెడ్ ప్రైవేట్ టేబుల్స్ లో. అవును సార్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏసర్ లెనోవో సామ్సంగ్ అన్నోన్ వివో ఇట్లంతా మనం కంపెనీస్ తీసుకున్నాం కదా సార్, బ్రాండెడ్. అవును సార్, ఇప్పుడు ఏసర్ వచ్చి 279 ఇచ్చారు కదా సార్ ల్యాప్టాప్, గ్రాండ్ టోటల్ ల్యాప్టాప్ టోటల్ లో ఫస్ట్. సార్ ఇప్పుడు లెనోవో వచ్చేసి మామూలుగా హైయెస్ట్ రేట్ ఉంది అనుకోండి సార్. ఇప్పుడు ఈఎంఐ ఇప్పుడు ఆఫర్ టైంలో ఈఎంఐస్ వల్ల కానీ అట్లా 279 కంటే తక్కువ వచ్చింది, అప్పుడు మనం ఎలా కంపారిజన్ చేస్తాం సార్? అంటే కంపెనీ టు కంపెనీ అటువంటిప్పుడు మనకు రేట్స్ అనేది తగ్గిపోతాయి కదా సార్, అంటే జిఎస్టీ అట్లంతా బట్టి అప్పుడు ఎలా చేస్తాం మనం? ఆ చేంజెస్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము? ప్రైవేట్ టేబుల్లో ఐడెంటిఫై చేయాలంటే ఇది ప్రైవేట్ టేబుల్ వచ్చేసి మనకి సమ్మరీ ఇస్తుంది. సో మనము దాన్ని బట్టి ఇప్పుడు ఏసర్ క్వాంటిటీ వచ్చేసి సేమ్ ఇదే 60 అమ్మింది, ఇది కూడా 60 అమ్మింది అనుకుందాం, అట్లా అంటున్నారా? ఇది 60 అమ్మింది, ఇది 60 అమ్మింది. సో ఇది యావరేజ్ ప్రైస్ వచ్చేసి మనకి
దీని యావరేజ్ ప్రైస్ వచ్చేసి బై ఇది వచ్చేసి ఏసర్ వచ్చేసి మనకి 4650 రూపీస్ ఉంది. సో ఇది 4566 ఉంది. అంటే ఒక దీని ప్రైస్ అనేది తగ్గి ఉంది. దీని ప్రైస్ అనేది తగ్గుంది. లెనోవో అనేది తక్కువ ఉంది. ఏసర్ అనేది ఎక్కువ ఉంది. సో అట్లా బట్టి అంటే వాటి ప్రైజెస్ అనేది కంపేర్ చేయాలంటే ఇప్పుడు మనం లెనోవో ఏసర్ కంపేర్ చేసినప్పుడు వాళ్ళ క్వాంటిటీ వాళ్ళ ప్రైజెస్ ఒక బ్రాండ్ లెనోవోలో ఒక 10 బ్రాండ్లు ఉంటాయి. సో 10 బ్రాండ్ల 10 లెనోవోలోనే 10 మోడల్స్ ఉంటాయి అనుకోండి. 10 మోడల్స్ కాదు 20-30 మోడల్స్ ఉండొచ్చు. సో 10 మోడల్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అంటే హై ఎండ్ ఉంటాయి, లో ఎండ్ ఉంటాయి, అవి ఉంటాయి. సో మనం ఓవరాల్గా మనం క్వాంటిటీ తీసుకొని అట్లా తీసుకున్నాం మనం. అంటే వీళ్ళు చేసేది వాళ్ళు మనము సరే అలా చేసేటప్పుడు ఏదన్నా ర్యాండమ్ అన్నోన్ కంపెనీస్ కూడా వచ్చి సిమిలర్ రేట్స్ వచ్చాయంటే అప్పుడు మనం ఎలా చేస్తాం? అంటే ఇప్పుడు ఏసర్ లెనోవో మీరు మామూలుగా చెప్తా ఉన్నారు, డౌట్ అడిగాం కాబట్టి. ఏదన్నా ర్యాండమ్ అన్నోన్ కంపెనీస్ వచ్చాయి సేమ్ సిమిలర్ రేట్స్ లో, ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఐఫై ఇప్పుడు లైక్ సిమిలర్ ఉన్నాయి అనుకోండి, మనం వీటిని కంపేర్ చేస్తాము. ఇప్పుడు ల్యాప్టాప్ లో ఉందనుకోండి, ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళాలంటే ఒక i5 ల్యాప్టాప్ అనుకోండి, i7 ల్యాప్టాప్ అనుకోండి. సో మిడ్ అండ్ i7 లో మళ్ళీ i5 మొత్తం i5 తీసుకుంటాం. ఇక్కడ నేను బ్రాండ్ తీసుకోను, i5 తీసుకుంటాను. i5 అని తీసేసుకొని i5 లో ఏసర్ ఎంత ఉంది, ఏసర్ ఎంత అమ్మింది, ఇక్కడ i5 బ్రాండ్ అనుకుందాం. i5లో ఏసర్ ఎంత అమ్మింది, డెల్ ఎంత అమ్మింది, డెల్ సేల్. ఇక్కడ మొత్తం ఫస్ట్ i5 తీసుకుంటాను. i5 తీసుకొని సమ్ ఇంత సేల్ అయింది అని చెప్పేసి ఇప్పుడు ఇలా మొత్తం దీన్ని ప్రైవేట్ టేబుల్ చేస్తాను. అదే క్రోమా అని కాకుండా క్రోమా చేయొచ్చు. మళ్ళీ తర్వాత i5 ఒకటి తీసుకొని అన్నోన్ బ్రాండ్ ఉంది అనుకోండి, ఇలా ఉందనుకోండి, ఇది i5. నెక్స్ట్ i7లో సేమ్ ఇవే బ్రాండ్స్ అనుకుందాం. సేమ్ ఇవే బ్రాండ్స్ వేరే సేల్ చేస్తున్నాయి అనుకుందాం. సో ఇది మన మోడల్ ఉంటుంది కదా, వర్షన్ సంథింగ్. ఇంకా ఐఫైన్లో కూడా మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్తే, సో ఆ క్వాడ్ ఐఫైన్ ఇంకేం యూజ్ చేస్తారు, బట్ అది ఇంకా డెప్త్కి వెళ్తారు కదా. సో అలా కూడా మనం తీసుకోవచ్చు, i7 కానీ i5 కానీ సేల్. సో ఇప్పుడు దీనికి ప్రైవేట్ టేబుల్ ఇస్తాను. అంటే క్రోమా ముందు కూడా స్టోర్ వేయచ్చు. సో దీనికి ప్రైవేట్ టేబుల్ ఇస్తాం అనుకోండి. వరుసగా డే వైజ్గా i5 ఇంత సేల్ అవుతుంది, ఇది ఇంత సేల్ అవుతుంది, ఇది ఇంత సేల్ అవుతున్నప్పుడు వర్షన్, బ్రాండ్, ఓకే, ఇలా కంపేర్ చేసుకోవచ్చు. i5లో ఏసర్ 65 సేల్ అవుతుంది, 5646 సేల్ అవుతుంది. అన్నోన్ బ్రాండ్ 64,645 జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. సో ఇలా సేల్ అవుతుంది అని చెప్పేసి ఇలా కంపేర్ చేసుకోవచ్చు. i5లో ఇది ఎక్కువ అమ్ముతుంది, సో i7లో ఇది అన్నోన్ బ్రాండ్ ఎక్కువ అమ్ముతుంది అని చెప్పేసి అలా కంపేర్ చేసుకోవచ్చు. అంటే మనకు మన రిక్వైర్మెంట్, మన డీటెయిల్స్ ఇంకా మనం డెప్త్గా ఎంతవరకు ఇస్తామో అంతవరకు అలా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు i5లో ఇంకో కొంచెం వేరే ఉండొచ్చు, ఇది గ్రాఫిక్ కార్డ్ విత్ 2 గ్రాఫిక్ కార్డ్ సంథింగ్ 4 గ్రాఫిక్ కార్డ్ ఉండొచ్చు కదా, కొంచెం ఇంటెలా లేకపోతే ఇంకేముంటుంది, సరే అలాంటి ఉంటాయి కదా. సో వాటి వైజ్గా కూడా కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఎలా కంపేర్ చేసుకోవచ్చు అనేది, ఇలా సమ్మర్ చేయొచ్చు అనేది ప్రైవేట్ టేబుల్ ఉంటుంది. సో మనం దేని కంపేర్ చేసుకోవాలనేది బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో మనం వాటి వైజ్గా మనం వాల్యూస్ వేసేసి వాటిని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఇంకా కొంచెం మిస్ డౌట్ ఇది కదా. జగన్ ఓకేనండి, డౌట్? హలో సార్, ఓకేనా? He said he is clear. ఓకే, క్లియర్. రైట్. డన్. ఓకే, డన్. రైట్. మనకి సేమ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్దామండి. ఏది మన కండిషనల్ ఫార్మాట్ ఎలా అంటే, ఇక్కడ ఒక డేటా ఉందనుకోండి. సో డేటా ఉంటే సేమ్ డేటా అదే డేటా తీసుకున్నాను. లేకపోతే చిన్న సింపుల్ ఫస్ట్ డేటా తీసుకుని అప్పుడు తీసుకుందాం. జస్ట్ 1 to 3 తీసుకుందాం.
ఓకే. సో దీంట్లో హైయెస్ట్ ఏది, లోయెస్ట్ ఏది అని చెప్పేసి మనము హైలైట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో హైయెస్ట్ వాల్యూని హైలైట్ చేయాలనుకున్నాం, సో లోయెస్ట్ వాల్యూని హైలైట్ చేయాలనుకున్నాం. ఒక నిమిషం. సో అలాంటప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు 1, 4, 6 అలా ఇలా వస్తుంది. బట్ హైయెస్ట్ వాల్యూ హైలైట్ చేయాలన్నప్పుడు మనం హోమ్లోకి వెళ్ళేసి కండిషన్ ఫార్మాట్ ఉంటుందండి. కండిషన్ ఫార్మాట్లో ఇది హైలైట్ సెల్ రూల్స్ అని ఉంది కదా, హైలైట్ క్లిక్ చేసి అంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే హైలైట్ చేయదలుచుకున్నామో దాంట్లో అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషన్ ఫార్మాట్కి వెళ్ళి హైలైట్. సో ఇవన్నీ మనకి ఒక రూల్స్ ఉన్నాయి. సో ఎలా అంటే ఒకవేళ గ్రేటర్ దాన్ 5 కన్నా ఉన్నాయి, గ్రేటర్ దాన్ కన్నా ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చేసి 5 వేసాం అనుకోండి. సో 5 కన్నా ఎక్కువ ఉన్నాయని హైలైట్ అయిపోతాయి. హైలైట్ అయిపోయి ఎలా హైలైట్ కావాలి, మనము వాటికి ఒక ఫార్మాట్ ఇవ్వచ్చు. సో డిఫాల్ట్గా ఇక్కడ లైట్ రెడ్ ఉంది. సో లేకపోతే మనం రెడ్ టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నామా, సో రెడ్ టెక్స్ట్ అయితే రెడ్ టెక్స్ట్ ఇవ్వచ్చు. లేదా కస్టమ్ ఫార్మాట్ ఇచ్చేసి ఇక్కడ ఫిల్ అవన్నీ కూడా గ్రీన్లో ఇవ్వాలి. సో గ్రీన్లో ఇవ్వాలనుకుంటే మనం గ్రీన్లో ఇచ్చేసి ఓకే కొట్టేస్తే సో 5 కన్నా ఎక్కువ అనేది హైలైట్ అవుతాయి అనమాట. ఒకవేళ నేను ఇక్కడ ఆ కండిషన్ ఫార్మాట్ ఏంటంటే నేను ఇక్కడ ఒక 9 వేసిన అనుకోండి, ఇది కూడా హైలైట్ అయిపోతుంది. సో ఒక కండిషన్ ఫార్మాట్ అనేది మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సేల్లో నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే సో మనకి 50,000 కంటే ఎక్కువ సేల్ అయినా ఏంది అని అనుకుంటే సేమ్ కండిషన్ ఫార్మాట్ హైలైట్ గ్రేటర్ దాన్ 50,000 వేసేస్తున్నాను. 50,000 కాదు, సో 1 lakh ఇద్దాం. 3 lakhs వేద్దాం. 1, 2, 3, 4, 5 3 lakhs వేసాను. 3 lakhs కన్నా ఎక్కువ సేల్ అయినవి ఉన్నాయో సో నాకు హైలైట్ కావాలి. సో వాటిని నేను కంపేర్ చేస్తాం అనుకుంటున్నాను. వాటిని నాకు ఎక్కువ సేల్ ఎక్కడి నుంచి వస్తుంది, 3 lakhs కంటే ఎక్కువ సేల్ ఎక్కువ నుంచి వస్తుంది అని చెప్పేసి సో వాటిని ఇలా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఈ విధంగా మనం హైలైట్ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేయొచ్చు. సో అదేవిధంగా దీంట్లో బాటమ్ పర్ఫామ్ చేస్తున్నాయి అంటే ఏ బ్రాండ్స్ తక్కువ పర్ఫామ్ చేస్తున్నాయి అనుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే లెస్ దాన్ కూడా క్లిక్ చేయొచ్చు. లెస్ దాన్ మన 1 lakh కంటే తక్కువ ఉన్నాయి. సో 1 lakh కంటే తక్కువ అని చెప్పేసి ఇలా క్లిక్ చేసినాం అనుకోండి. 1 lakh. సో 1 lakh కంటే తక్కువ అని చెప్పేసి హైలైట్ రెడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఇలా ఈ విధంగా మనం రెడ్ చేయొచ్చు. ఓకే క్లిక్ చేస్తే ఇలా రెడ్ అవుతుంది. సో మనకు తక్కువ పర్ఫామ్ చేసేది సామ్సంగ్ క్రోమాలో సామ్సంగ్ 50,000 మాత్రమే సేల్ ఇస్తుంది. సో మిగతావి దీన్ని ఏం చేయొచ్చు అనేది మనం హైలైట్ అవుతుంది కాబట్టి. సార్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు షేర్ మార్కెట్ లో మైనస్ ప్లస్ అట్లా చూపిస్తుంది కదా సార్, ఆ ఫార్మాట్ సార్ మీరు చెప్పే కలర్ లో. అంటే ఇప్పుడు మనకు లాస్ ఇంత వచ్చింది ఆ మోడల్ కి మనం ఈజీగా నెంబర్ అనేది చూసి ఒక్కొక్కటి కౌంట్ చేసుకుని ఇది ఎక్కువ ఉందా ఇది తక్కువ ఉందా అని చూడడానికి కొంచెం ఈజీగా తొందరగా అబ్జర్వ్ చేయలేం కదా. సో దాని గురించి కలర్ కోడింగ్ అనేది అనమాట. ఈ కలర్ కోడింగ్ తోని మనం ఈజీగా మనకి ఓకే సార్ ఇప్పుడు మామూలుగా మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు అన్నోన్ అట్లా సిమిలర్ వచ్చినప్పుడు మామూలుగా ఇలా చెప్పారు కదా సార్. ఇప్పుడు ఇట్లా మనం కలరింగ్ ఇచ్చుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి సిమిలర్ వచ్చినప్పుడు వాళ్ళకు గ్రీన్ వస్తుంది కదా సార్. అప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ తగ్గింది అనేది అది కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు సార్. అంటే ఈ ఫార్మాట్ లో మీరు చెప్పే ఫార్మాట్ లో సార్ ఇప్పుడు ఈ ఫార్మాట్ లో 50,000 కు రెడ్ ఇచ్చారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ సామ్సంగ్ కి 50,000 రెడ్ ఇచ్చారు సార్. అంత మనకు లాస్ వచ్చింది అనుకున్నాం. ఇది ఇంత పర్సెంటేజ్ లో తగ్గింది, ఇంత మనకు లాస్ వచ్చింది అనేది కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పే ఫార్మాట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది వచ్చేసి 50,000 లాస్ట్ లో అని చెప్పలేదు. 50,000 వచ్చేసి మనకు సేల్ వాళ్ళది. సో 50,000 అనేది లీస్ట్ సేల్, అంటే మనకు సేల్ అవుతుంది 50,000 లీస్ట్ సేల్ అవుతుంది. సో అంటే దానిలో బ్రాండ్స్ తక్కువ సేల్ అవుతున్నారో లేకపోతే వాటిలో అంటే వాటి వాల్యూస్ తక్కువ, అంటే లో ఎండ్ వాల్యూస్ ఉన్నాయో వాటికి, అందుకని చెప్పేసి తక్కువ సేల్ ఉంది. సో అంటే ఏది హైయెస్ట్ సేల్ ఉంది, ఏది తక్కువ సేల్ ఉంది. ఓకే సార్, అలాగే మనకు అన్నోన్ వాళ్ళు కూడా సిమిలర్ గా వచ్చి సేల్ తీసుకుంటారు కదా సార్. అది ఎంత పర్సెంటేజ్ వెళ్ళింది అనేది కూడా మనకు ఇస్తారా ఫార్మాట్ లో? అంటే ఇక మన రిక్వైర్మెంట్ మనం డేటా ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క నిమిషం, సేమ్ ఇదే అన్నోన్ వాల్యూస్ అన్నోన్ అనుకోండి. ఓకే సార్. ఇలా ఉందనుకోండి, లైక్ సేల్ క్వాంటిటీ ఉందనుకోండి, క్వాంటిటీ ఇలా ఉంది. ఈచ్ ప్రైజ్ అనేది 20,000 ఉండొచ్చు.
సో ఇలా వేస్తున్నాను 20,000 రైట్. ఇది 5 ఇక్కడ సేల్ టోటల్ సేల్ ఇక్కడ ఇలా సేల్ ఉంది. సో ఏది టాప్ పర్ఫార్మెన్స్ ఇది లో పర్ఫార్మెన్స్ అని అంటే ఇంకొకటి ఇక్కడ హైలైటే కాకుండా హైలైట్ సేల్స్ రూలే కాకుండా ఒకటి కలర్ స్కేల్ కూడా ఉంటుంది. కలర్ స్కేల్ ఈజీగా మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కలర్ స్కేల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో హైయెస్ట్ ఉన్నది గ్రీన్ రావాలి, లోయెస్ట్ ఉన్నది తగ్గుతూ రెడ్ రావాలి అనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే అన్నోన్ అనేది జస్ట్ 40,006 రెడ్లో వచ్చింది చూస్తున్నారు, 40,006 రూపీసే సేల్ అవుతుంది. మిగతాది హైయెస్ట్ సేల్ వచ్చేసి సామ్సంగ్లో 1,60,064 సంథింగ్ 1,60,064 ఉంది. సో ఇప్పుడు దీనికి కారణాలు ఏంటంటే ఇది తక్కువ ఉందా లేదా అంటే ఇప్పుడు దీని క్వాంటిటీ వచ్చేసి 2 సేల్ చేశారు. సో దీని క్వాంటిటీ వచ్చేసి 8 సేల్ చేశారు. సో ఇవి క్వాంటిటీ తక్కువ సేల్ చేశారు కాబట్టి మనకు తక్కువ సేల్ ఛాన్స్ ఉంది కదా. సో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే వీళ్ళు సార్ అలాగే సార్ మీరు చెప్పేది ఓకే, నేను అడిగేది అలా కాదు. ఇప్పుడు అన్నోన్ లో మనకు రెడ్ కలర్ ఇచ్చారు కదండి సార్. అవును సార్ రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్ ఇచ్చారు కదా సార్. రెడ్ కలర్ తర్వాత ఇప్పుడు అన్నోన్ వివో డెల్ ఉన్నాయి సార్. డెల్ ఆరెంజ్ కలర్ ఇండికేట్ చేశారు కదా సార్. దాని పక్కన మనకి పర్సెంటేజ్ మోడల్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ లో మనకి ప్రాఫిట్ వచ్చింది, ఇంత పర్సెంటేజ్ లో మనకి లాస్ వచ్చింది, కంపేర్ అదర్ ల్యాప్టాప్స్. ఓకే చేయొచ్చు. ఇప్పుడు ఇదే చూద్దాము. ఇక్కడ టోటల్ సమ్ చేస్తున్నాను. సో టోటల్ సమ్ చేస్తే టోటల్ అంటే వీటన్నింటి టోటల్ ఇంత సేల్ వస్తుంది, అంటే ఇంత ప్రొడక్టివిటీ ఉందన్నమాట. ఇంత ప్రొడక్టివ్ అంటే దీని పర్సెంటేజ్ చూద్దాం. ఒకవేళ కంట్రిబ్యూషన్ పర్సెంటేజ్, ఓకే, కంట్రిబ్యూషన్ పర్సెంటేజ్ అంటే ఏదేది ఎంత పర్సెంటేజ్ ఇస్తుందో ఇది బై టోటల్ వాల్యూ ఉంది కదా. సో అది వేయాల్సి వస్తుంది. దాన్ని ఇలా ఇచ్చేసి దీని పర్సెంటేజ్లో సింబల్లో మార్చేసి సో దీన్ని ఇలా ఇచ్చేస్తున్నాను. ఇలా ఇచ్చేసి దీన్ని కూడా ఈ కంట్రిబ్యూషన్ కూడా మనము కలర్ కోడ్ ఇవ్వచ్చు. కలర్ కోడ్ ఇలా ఇవ్వచ్చు, పర్సెంటేజ్ సింబల్. సో ఇప్పుడు అన్నోన్ సింబల్ అనేది 4% కంట్రిబ్యూషన్ ఇచ్చేస్తుంది. అంటే కాంపిటీటర్తో చూస్తే ఇది 11% కంట్రిబ్యూషన్ ఇస్తే ఇది 4% ఇస్తుంది. 40,000 అంటే ప్రాఫిట్ అనేది మళ్ళీ దానికి ఇంకా సపరేట్ అవుతుంది. ఎందుకంటే ఇలా ఒకవేళ వీళ్ళ కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత పడింది. సో దీని కాస్ట్ మన మేబీ ఈచ్ ప్రైస్ 20,000 అమ్ముతున్నారంటే మేబీ 15,000 పడవచ్చు. సో వాటి కాస్ట్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కదా. సో ఇది 15,000 వస్తే సో 15 ఒక్క నిమిషం ఈచ్ కాస్ట్ ప్రైస్ చూద్దాం. అట్లనే ఈచ్ కాస్ట్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను ఫిల్ సిరీస్. సో అప్పుడు మనకి ఈచ్ కాస్ట్ వస్తుంది కదా. ఈచ్ కాస్ట్ టోటల్ కాస్ట్ ఇది ఇంటూ అతను కొన్నది ఇంత వాల్యూస్ కనుక్కుందాం. ఏసర్ కొన్నది టోటల్ వాల్యూ ఇంతకి, సేల్ చేసింది ఇంత అనుకుందాం. సో సేల్ చేసింది అనుకుంటే ప్రాఫిట్ వచ్చేసి ఏదైతే ఉందో సేల్ మైనస్ ఇది టోటల్ కాస్ట్ ఉంది అనుకోండి. సో ఇది ప్రాఫిట్. ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకుందాం అనుకోండి. అంటే ఇంకా ప్రాఫిట్ అంటే జస్ట్ సింపుల్గా వేస్తున్నాం కానీ ప్రాఫిట్ దాని మ్యాన్ పవర్ కాస్ట్ అవన్నీ ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో ఇప్పుడు వీళ్ళు అమ్మిన తర్వాత వీళ్ళ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇక్కడ 10,000 వచ్చింది, ఇక్కడ 20,000 వచ్చింది. ఒకవేళ అన్నోన్ బ్రాండే సమ్ 8 అమ్మిరా అనుకుందాం. సో ఇట్లా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ టోటల్ ప్రాఫిట్ అంటే వీళ్ళు అన్ని బ్రాండ్స్ కలిపి టోటల్ వాల్యూ ఇంత కొన్నారు. సో ఈ ప్రాఫిట్ వచ్చేసి ఇంత వచ్చింది. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ చూద్దాం. రైట్. సో ఇక్కడ అన్నోన్ బ్రాండ్ ఏదైతే ఉందో 10% ప్రాఫిట్లో
సారీ ప్రాఫిట్ పర్సెంట్లో 16% ఉంది. దీని ప్రాఫిట్ అనేది 16% ఉంది. కంపేర్ టు అదర్ బ్రాండ్స్ వివో వచ్చేసి జస్ట్ 10% ప్రాఫిట్ ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి 16% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఇలా మనం కంపేర్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకటి సేమ్ కలర్ స్కేల్ పెట్టినా లేదా ఓన్లీ హైయెస్ట్ ఉన్నది హైలైట్ చేయాలంటే జస్ట్ ఈ రూల్స్ తీసుకొని చేయొచ్చు. లేకపోతే ప్రతిదాన్ని హైలైట్ చేయాలి బేస్డ్ ఆన్ దాని వాల్యూ పెట్టాలంటే ఈ కలర్ స్కేల్ ఇవ్వచ్చు. సో హైయెస్ట్ మన మార్జిన్ వచ్చేది, హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేది అన్నోన్ బ్రాండ్ నుంచి వస్తుంది. సో నెక్స్ట్ ఒప్పో, సరే ఇవి రెండింటికి సేమ్ ఒప్పో అండ్ మరి లాస్ ఎలా సార్? మరి లాస్ ఎలా చేస్తాం సార్? అంటే ప్రాఫిట్ చెప్పారు కదా, లాస్ కూడా అలానే సేమ్? లేదు, నేను ఈ కాస్టింగ్ అనేది ఏం చేసిన, ఇప్పుడు సేల్ వాల్యూ అనేది అంటే టోటల్ కాస్ట్ ఇంత తీసుకున్నాను. లాస్ అనేది నేను ఒకవేళ కాస్ట్ పడింది ఓకే, ఈచ్ ప్రైస్ అనేది నేను తక్కువ అమ్మినాను అనుకోండి, ఇంతే. ఇప్పుడు నేను ఇదే చూడండి, ఒకవేళ ఇది ఎప్పుడో కొన్నాను, అది ప్రోడక్ట్స్ అనే ఉండిపోయినాయి, ఇప్పుడు లాస్ పర్సెంట్, ఇది ప్రాఫిట్ అనేది లాస్ అయింది కదా, మైనస్లో వచ్చింది కదా. ఇప్పుడు నేను ప్రైస్ అనేది తక్కువ ఎందుకు అమ్ముతున్నా అంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్ని ఓల్డ్ ఎప్పుడో కొన్ని ఉండొచ్చు, అలానే సేల్ అవ్వకుండా అలానే ఉన్నాయి. సో ఇప్పుడు మరి దాన్ని సేల్ చేసుకోవాలి కదా, కాబట్టి నేను రెగ్యులర్గా ఉండే ప్రైస్ కంటే నా కాస్ట్ కంటే కూడా కొన్ని తక్కువ అమ్మితే అవి క్లియర్ అయినా అవుతాయి. సరే ఎంతో కొంత లాస్ వచ్చింది, సో మనము రెగ్యులర్ ప్రైస్ కన్నా తక్కువ డిస్కౌంట్స్ ఇచ్చేసి సో అమ్ముదాం అనుకుంటే అప్పుడు మనకు లాస్లో వస్తుంది. ఆ విధంగా లాస్ చేసుకోవచ్చు. ఆ లాస్ సేమ్ ప్రాఫిట్ లాస్ ఉంది కదా, సేమ్ ఇదే విధంగా ఇది మైనస్లో వచ్చింది. సో షేర్ మార్కెట్లో మేబీ లాస్ అది ఉంటుంది, సేమ్ అదే. ఓకే, రైట్. సో అంటే ఇది కలర్ చెప్పండి, ఓకేనా? ఇది కలర్ కోడింగ్ ఇవ్వడానికి ఇలా మనము ఇవ్వచ్చు అనమాట. దీంట్లోనే అంటే ఇప్పుడు మామూలుగా షేర్ మార్కెట్ అంటే ప్రాఫిట్ అంటే గ్రీన్ కలర్ ఇండికేషన్, లాస్ అంటే రెడ్ కలర్ ఇండికేషన్ జరుగుతుంది కదా సార్. అవునవునవును. వాళ్ళు పర్సెంటేజ్ కూడా ఇంత షేర్ పర్సెంటేజ్ కూడా వేస్తారు కదా సార్. అంటే ఇప్పుడు ఏసర్ బ్రాండ్ ఉంది, 19% లాస్ వచ్చింది, 50% ప్రాఫిట్ వచ్చిందని 4 వేస్తారు కదా, ఇంత పర్సెంటేజ్ తో ఇంత షేర్ మనం గెయిన్ చేసామని కూడా. అవునవును, ఓకే. అదే ఫార్మాట్ ఏనా సార్? అదే సేమ్ అంతే. అంటే ఫార్మాట్ ఇక వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకునే ఇన్పుట్స్ వేరే కావచ్చు, కానీ సేమ్ ఇదే కోడింగ్ అయితే ఇదే, కలర్ కోడింగ్ అయినా సంథింగ్ ఇట్లా చేసుకోవచ్చు. అంటే పైవట్ టేబుల్ లో కూడా ఫార్మాట్ సేమ్ అలాగే ఉంటుందా, లేదంటే ఏమన్నా స్మాల్ సిమిలర్ చేంజెస్ ఉంటాయా అని అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీరు ప్రాఫిట్ చెప్పారు కదా సార్, లాస్ కూడా అలాగేనా, ఏమన్నా స్మాల్ చేంజెస్ ఉంటాయా అని, పర్సెంటేజ్ తీసుకొని లాస్ అట్లా కూడా ఏమన్నా చేంజెస్ ఉంటాయి, సేమ్ ఇదే ఫార్మాట్ అని అడుగుతున్నాను సార్. కొంచెం లైట్ గా చేంజెస్ ఉండొచ్చు, అంటే లాస్ ఇదే ఉంటుంది, బట్ లైట్ గా చేంజెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక లాస్ రావడానికి వేరే కారణాలు అయితే ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు, వేరే ఒకవేళ మ్యాన్ పవర్ కాస్టింగ్ సంథింగ్ వేరే కాస్టింగ్ వాటికి కూడా ఎక్కువ ఉండొచ్చు. సో ఆ కాస్ట్ దీనిలో వేయచ్చు, అది కరెక్ట్గా చెప్పలేము. అంటే ఓకే, ఇదే ఫార్మాట్ అయితే ఒక ఫార్మాట్ అయితే ఇదే. బట్ మరి అంటే ఈ ఫార్ములా జస్ట్ నేను మన టోటల్ కాస్ట్ తీసుకున్నాను, సేల్ తీసుకున్నాను, ఇది ప్రాఫిట్ ఇలా ఉండకపోవచ్చు వాల్యూస్. సో ఒక ప్రాఫిట్ లాస్ తీయాలంటే అన్ని కన్సిడర్ చేసి తీస్తారు. ఏది ఏసర్ కి కాస్టింగ్ ఫార్ములా సేమ్ ఉండకపోతే ప్రాఫిట్ లాస్ కి వేరే ఉండొచ్చు. అంటే జస్ట్ నేను ఓవరాల్ గా జస్ట్ తీసేసి ఇలా తీసినాం, కానీ ప్రాఫిట్ లాస్ కి అసలు ఏసర్ కి యాక్చువల్లీ మనకు ఎంత కాస్ట్ అయింది, ఎంత కాస్ట్ అయితే మనము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత, అండ్ సేల్ చేసిన తర్వాత జిఎస్టీ ఎంత, జిఎస్టీ ఉంటుంది, ట్యాక్స్ కూడా ఉంటుంది కదా. సో ట్యాక్స్ అవన్నీ క్యాల్కులేషన్ తీసిన తర్వాత ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో అది క్యాల్కులేట్ చేయాలి. అంటే ఓవరాల్గా మనం ఎంత జనరల్గా మనం ఏం చేస్తాము, నేను 10 రూపాయలకు కొన్నాను, 15 రూపాయలకు అమ్మాను అంటే 5 రూపీస్ ప్రాఫిట్ అని చెప్తాం కదా. సో ఈ 5 రూపీస్ ప్రాఫిట్లో కూడా ట్యాక్సెస్ ఉంటాయి, ట్యాక్సెస్ అని అంటే ఒక ట్యాక్స్ బట్టి ఉంటుంది. 10 రూపాయలు అంటే 15 రూపాయల కంటే ట్యాక్స్ కలిపి అమ్ముతాం కదా. సో ఆ ట్యాక్సెస్ తీసేస్తాము. నెక్స్ట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి అవి ఉంటుంది, మ్యాన్ పవర్ కాస్టింగ్, సో అవన్నీ కలిపి ఉంటాయి అనమాట. సో మనం పర్టికులర్గా అని చెప్పలేము. సో ఓవరాల్గా అయితే ఇది ఫార్ములా అదే ఉంటుంది కదా, జస్ట్ సేల్ మైనస్
ప్రాఫిట్ మైనస్ ఏదైతే ఓకే సార్ నేను 10 రూపాయలకు పన్నాను అదనమాట. సో మనం ఇన్ డెప్త్కి వెళ్తే అవుతుంది. జస్ట్ ఇదేంటంటే జస్ట్ మన ఎలా యూజ్ అవుతుందని చెప్తుంది అనమాట. ఓకేనా? అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, రైట్ రైట్. థాంక్స్. ఓకే, ఇంకా నెక్స్ట్. ఓకే, దీనిలోనే కండిషన్ ఫార్మాట్ ఉంటాయి. ఇంకా దీంట్లో కండిషన్ ఫార్మాట్స్ చాలా ఉంటాయి. హైలైట్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, టెక్స్ట్ కంటెంట్స్. ఒకవేళ ఇక్కడ నేను మధ్యలో అక్కడ ఒక ఏసర్, ఇక్కడ ఒక ఏసర్, అక్కడ ఒక ఏసర్ ఉందనుకోండి. సో నాకు ఏసర్ హైలైట్ కావాలనుకోండి. సో ఏసర్ ఒకటి హైలైట్ కావాలనుకోండి. కండిషన్ ఫార్మాట్లో హైలైట్లో టెక్స్ట్ కంటెంట్స్ ఉంది కదా, టెక్స్ట్ కంటెంట్స్ క్లిక్ చేసి నేను ఏసర్ అని రాసేస్తున్నాను. ఏసర్ అని రాసేస్తే ఆ ఏసర్ అనేది హైలైట్ అయిందన్నమాట. సో మనం హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు, పర్టికులర్ హైలైట్ చేసుకోవాలన్నప్పుడు ఏసర్ అనేది మరి వేరే కలర్ కావాలంటే వేరే కలర్, లేకపోతే ఇలా అలా అంటే ఎలా అంటే అలా మనం హైలైట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఇంకో దగ్గర ఏసర్ అని రాసాను అనుకోండి, అది కూడా హైలైట్ అవుతుంది. సో మనం టెక్స్ట్ హైలైట్ చేయాలన్నప్పుడు టెక్స్ట్ని నెక్స్ట్ ఇంకా దీంట్లో హైలైట్స్ అని చూడండి. గ్రేటర్ దాన్, లెస్ దాన్ వాల్యూస్ ఉన్నప్పుడు లెస్ దాన్ చేయడానికి బిట్వీన్. సార్ ఇప్పుడు ఏసర్ పైన గ్రీన్ కలర్ ఇచ్చారు కదా సార్. సార్ ఇప్పుడు మీరు కలర్ లో ఏసర్ గ్రీన్ కలర్ ఇచ్చారు సార్. ఇప్పుడు కింద ఏసర్స్ కూడా ఉన్నాయి. అక్కడ మనము గ్రీన్ వచ్చేది సార్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లాస్ ఉంది, అప్పుడు మనకు గ్రీన్ వచ్చిందంటే లాస్ ఉన్నప్పుడు మనకు మిస్ మ్యాచ్ అవుతుంది. అండర్స్టాండింగ్ అప్పుడు ఎలా మనం చేంజ్ చేసుకుంటాం కలర్? రైట్ రైట్ రైట్. మనం బేస్డ్ ఆన్ పైన ఏసర్ బ్లూ గ్రీన్ ఉంది సార్, ఇక్కడ రెడ్ రావాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ ఆ గ్రీన్ వచ్చింది, అప్పుడు మనం కమ్యూనికేషన్ మిస్ మ్యాచ్ అవుతుంది సార్. అప్పుడు ఎలా చేస్తాం? ఓకే ఓకే, రైట్ రైట్. ఒక్క నిమిషం. క్లియర్ రూల్స్ అని చేస్తే ఆ రూల్ అనేది వెళ్ళిపోతుంది. క్లియర్ ఎంటర్ షీట్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ ఏసర్ అనేది, ఈ రెడ్ కలర్ అనేది బేస్డ్ ఆన్ ఈ వాల్యూ బట్టి ఇవ్వాలనుకున్నాను అనుకోండి. సో అలా ఇవ్వాలనుకుంటే నేను అలా ఇవ్వచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కండిషన్ ఫార్మాట్ ఉంది, న్యూ రూల్ ఉంటుంది. సో న్యూ రూల్లో యూజ్ ఫార్ములా టు డిటర్మైన్ ఉంది కదా. సో యూజ్ ఫార్ములా టు డిటర్మైన్లో దీంట్లో ఇది లెస్ దాన్ ఉంటే, లెస్ దాన్ 0 ఉంటే, లెస్ దాన్ 0 ఉంటే రెడ్ కలర్ అలా ఇచ్చాం అనుకోండి. సో ఇక్కడ నేను తీసేయాలి. సో బేస్డ్ ఆన్ ది ఇవ్వాలి. నేను ఈ ఫార్మాట్ గురించి కంప్లీట్గా చెప్తాను తర్వాత. సో ఇలా ఇచ్చేయాలన్నమాట. ఓకే క్లిక్ చేస్తే అప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సేమ్ మళ్ళీ నేను ఇంకో సేమ్ కండిషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. న్యూ రూల్ ఇక్కడ యూజ్ ఫార్ములా, ఒకవేళ ఇది గ్రేటర్ దాన్ 0 అయితే ఇది గ్రేటర్ దాన్ 2 కండిషన్లు, ఏసర్ ఒక్కటే అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 0 అయితే గ్రీన్ 0. ఒక్క సెకండ్. రైట్. ఇప్పుడు మనము అలా ఇవ్వచ్చు అనమాట. అంటే కండిషన్స్ యూజ్ చేయాలి. అప్పుడు ఏసర్ ఇది లెస్ దాన్ 0 అయినప్పుడు, ఒకవేళ నేను ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ లెస్ దాన్ వచ్చింది అనుకోండి, మైనస్ 60,000 సంథింగ్ వచ్చింది అనుకోండి, ఇది లెస్ దాన్ 0 మన ఏసర్ అని ఏం చేయలేదు, లెస్ దాన్ 0 ఉన్నప్పుడు వచ్చేసింది. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ 0, ఇది ఇవన్నీ కూడా గ్రేటర్ దాన్ 0. కాకపోతే ఇక్కడ ఏసర్ ఇవ్వలేదు కాబట్టి నేను ఏసర్ కూడా దానికి ఇచ్చాను కాబట్టి ఇలా ఏసర్ ఇచ్చేస్తే అది గ్రీన్ అవుతుంది అనమాట. అంటే మన కండిషన్స్ అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దీంట్లో ఇది నేను నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ కండిషన్ ఫార్మాట్ కంప్లీట్గా చెప్తాను. సో ఇవన్నీ కూడా ఉంటాయి కండిషన్స్ ఫార్మాట్ బట్టి. సో న్యూ రూల్ కానీ హైలైట్ ఇదైతే ఈజీ ఉంటుంది. గ్రేటర్ దాన్, జస్ట్ గ్రేటర్ దాన్, ఒకవేళ ఈ వాల్యూలో గ్రేటర్ దాన్ ఉంటే గ్రీన్ కావాలి. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో హైలైట్ గ్రేటర్ దాన్ బట్టి 50,000 కన్నా ఎక్కువ ఉంటే అట్లా రావాలా అని చెప్పేసి మనం ఈజీగా ఇక్కడైతే ఇచ్చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి లెస్ దాన్ 30,000 అంటే మనం వాల్యూ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ బిట్వీన్ 50,000 టు
1 lakh మధ్యలో ఉన్న వాటికి హైలైట్ చేయాలంటే ఇది ఉంటుంది. సో ఈక్వల్ టు పర్టికులర్ వాల్యూ, ఒక పర్టికులర్ వాల్యూ 50,000 హైలైట్ చేయాలనుకుంటే ఈక్వల్ టు 15,000 ఇవ్వచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ దట్ కంటెంట్స్, ఇంత ముందు చెప్పాను కదా. సో ఏదైతే టెక్స్ట్ అలా ఉండాలనుకుంటే అది. సో డేట్ అకరింగ్లో కూడా మనకి ఎస్టర్డే ఉన్నాయి హైలైట్ చేయాలి డేట్స్ ఉన్నప్పుడు. అంటే మనకి ఇక్కడ ఇంతకుముందు డేట్స్ ఇచ్చాం కదా, అలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ డేట్స్ ఉన్నాయి అనుకోండి. సో నిన్న మొన్న మీనే హైలైట్ కావాలి, ఇలా ఉన్నా అనుకోండి. డేట్ అకరింగ్ ఉంది కదా. నెక్స్ట్ మంత్ హైలైట్ కావాలనుకోండి. నెక్స్ట్ మంత్ హైలైట్ అయింది. సో నెక్స్ట్ మంత్ ఏంటి, జనవరి, కాబట్టి జనవరి వరకే హైలైట్ అయినాయి. సో తర్వాత ఫిబ్రవరి హైలైట్ కాదు, నెక్స్ట్ మంత్ కాదు కాబట్టి హైలైట్ కాలేదు. సో నెక్స్ట్ మంత్ హైలైట్ అయింది. ఇలా ఈ విధంగా ఈ మంత్ హైలైట్ కాలేదు, జస్ట్ నెక్స్ట్ మంత్ హైలైట్ అయింది. సో మనం డేట్స్ బట్టి అలా హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డూప్లికేట్ వాల్యూస్. ఒకవేళ ఇక్కడ నేను చూసాను అనుకోండి, బనానా ఏవైతే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో అవి హైలైట్ కావాలనుకుంటే సో డూప్లికేట్ వాల్యూస్, హైలైట్ డూప్లికేట్ వాల్యూస్. సో ఇవన్నీ డూప్లికేట్సే ఉన్నాయి. బనానా అనేది డబల్ టైం ఉంది, యాపిల్ డబల్ టైం ఉంది. సో అందుకని చెప్పేసి అన్నీ డూప్లికేట్స్ వచ్చాయన్నమాట. ఒకవేళ నేను వేరేది ఒకటి సపోర్ట్ అని రాసాను అనుకోండి, ఇది ఇక్కడ లేదు కాబట్టి అది హైలైట్ కాదు. సో ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయో అవి మాత్రమే హైలైట్ అవుతాయి. సో ఈ విధంగా మనం కండిషన్ ఫార్మాట్లో మనం ఇవన్నీ ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ 3 రూల్స్ వచ్చేసి, ఇక్కడ కలర్ స్కేల్ ఉంటుంది, అండ్ ఇక్కడ టాప్ బాటమ్ వాల్యూస్. సో టాప్ బాటమ్ ఇక్కడ మనము ఇక్కడ సేల్ ఉంది కదా. సో ఇలా టాప్ పర్ఫార్మర్స్ ఎవరు, అంటే ఇక్కడ బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్ వైజ్గా సేల్ ఉంది అనుకోండి. ఇక్కడ నేను ల్యాప్టాప్స్ కూడా తీసిస్తున్నాను, ప్రోడక్ట్ తీసిస్తున్నాను, టోటల్ సేల్ ఉంది. సో ఈ బ్రాండ్స్ ఉన్నాయి, ఈ బ్రాండ్ వైజ్గా సేల్ ఉంది. సో సేల్ ఉంటే మరి దీంట్లో బాటమ్ పర్ఫార్మర్స్ కావాలి, బాటమ్ సేల్ కావాలి, టాప్ సేల్ కావాలి. సో ఇక్కడ సెకండ్ ఉంది కదా, టాప్ బాటమ్ సేల్. టాప్ 10 ఐటమ్స్ అంటే ఇది క్లిక్ చేస్తే అనుకోండి, మొత్తం ఇక్కడ 10 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి టాప్ 10 వస్తుంది. నాకు టాప్ 5 ఐటమ్సే కావాలి, అంటే టాప్ 5 కావాలనుకుంటే టాప్ 5ని నేను గ్రీన్లో హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో గ్రీన్ కలర్ ఓకే ఇచ్చేస్తే మనకి ఇది టాప్ 5 పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఒకవేళ టాప్ 2 కావాలనుకుంటే టాప్ 2 ఇవ్వచ్చు, అక్కడ 2 నెంబర్స్ ఇవ్వచ్చు. టాప్ 1 కావాలంటే టాప్ 1. సో ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. సేమ్ అదేవిధంగా బాటమ్ 2 అనుకోండి. సో ఇక్కడే బాటమ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, బాటమ్ 2 ఇచ్చాను అనుకోండి. 2 అయితే 2 ఇవ్వచ్చు, 5 అయితే 5 ఇవ్వచ్చు. మనకు బాటమ్ 2 కావాలనుకుంటే 2 ఇవ్వండి. సో ఈ విధంగా వీళ్ళు ఈ సామ్సంగ్ దీంట్లో విజయ్ సేల్స్లో అండ్ క్రోమాలో సామ్సంగ్ అనేది బాటంలో ఉంది. సో వీటిని ఇంప్రూవ్ ఎలా చేయవచ్చు అని చెప్పేసి మనము దీన్ని హైలైట్ దాన్ని బట్టి మనము అనలైజ్ చేయవచ్చు అనమాట. అలా ఓకేనా, రైట్ అండి. స్పీకర్ ఆఫ్లో ఉంది. ఓకే, హలో, ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో కండిషనల్ ఫార్మాట్ గురించి ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను. ఓకే, రైట్. సో ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే? ఏం లేవా? కాదర్ గారు ఓకే, శివ గారు ఓకేనా? శివ ఓకేనా? రమేష్ దిస్ ఇస్ రమేష్. చెప్పండి. ఓకే చెప్పండి. సో వీళ్ళు కంప్లీట్ గా SAP ఎండ్ యూజర్స్ బేసిక్ గా. సరే, వీళ్ళు కంప్లీట్ గా SAP ఎండ్ యూజర్స్, కంప్లీట్ గా SAP ఎండ్ యూజర్ కోసం అప్లై చేస్తున్నారు. ఓకే సార్, ఓకే. మనకి ఏంటంటే మెయిన్ రిక్వైర్మెంట్ ఇంటర్వ్యూలో ఏమడుగుతారు బేసిక్ గా అంటే వీలు కప్స్ కానీ, హెచ్లు కప్స్ కానీ, మ్యాచెస్ కానీ, ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి ఒక క్లాస్ తీసుకొని కొంచెం వాళ్ళకి, నాకు తెలిసి నేను చూడలేదు, మీరు ఒక క్లాస్ వాళ్ళకి పర్టికులర్ గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఎలా ఆన్సర్ చేయాలి అనేది కొంచెం చెప్పండి. ఎందుకంటే మనకి మెయిన్ టార్గెట్ వచ్చేటప్పటికి SAP MS Excel మీద నాలెడ్జ్ అనమాట. అంత ఇన్డెప్త్ అవసరం లేదు, బట్ మనకి ఇక్కడ ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్. మనకి ఏంటంటే కొంచెం ఒక 2-3 క్లాసెస్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వాళ్ళకి జాబ్కి వెళ్తానికి ఈజీ అవుతుంది. షూర్ పక్కా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, డన్. ఓకే దెన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నేను ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ పైన చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సార్.